నన్ను ఎంతో ప్రేమతో మరి రిసీవ్ చేసుకున్నటువంటి సేవకునికి వారి యొక్క కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ స్థలానికి నన్ను పరిచయం చేసినటువంటి తమ్ముడు సుధీర్కి, అలాగనే యవనస్తులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేరువచ్చిన సంఘ బిడ్డలందరికీ యేసు ప్రభు నామంలో నా హృదయపూర్వక శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక. గత 2 దినాలుగా నాకు తెలిసి మీరందరూ ఉపవాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఈ స్థలంలో మీరు గడుపుతూ ఉన్నారు. వాస్తవానికి ఈ కాలం ఎలా ఉందంటే, ఆహారం మాని ఉపవాసం చేయడం అనేది చాలా కష్టమైపోతూ ఉంది. ఎందుకంటే షుగర్ కంప్లైంట్ ఎక్కువైపోయింది, బీపీలు ఎక్కువైపోయినాయి, గ్యాస్ కంప్లైంట్ ఎక్కువైపోయింది. శరీరం ఉపవాసానికి సహకరించని పరిస్థితుల మధ్యన మనం ఉంటున్నాం. అయినా దేవుడు అనుకూలత కలగజేసిన పరిధిలో మీరందరూ కూడా ఉపవసించారని నేను నమ్ముతున్నాను. ఉపవసించకపోయినా మీ ప్రార్థనలన్నీ ప్రభు ఆలకిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుంచి ఉదయకాలపు ఆరాధనలోంచి త్వరగా మనం గృహాలకు వెళ్దాం. రాత్రి ఒక బలమైన సందేశాన్ని మనమందరము కలిసి వినే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. అందరూ తీసారా? నా మాట కొంచెం స్లోగా ఉంటుందమ్మా, కాస్త మనసారా వినండి, మీకు చక్కగా అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా చదివితే క్రొత్త నిబంధనలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు 14 ఉత్తరాలు రాశారు. 14 ఉత్తరాలు రాశారు. ఈ 14 ఉత్తరాలలో ఇంచుమించుగా 10 ఉత్తరాలు పట్టణాల పేర్లతో రాయబడ్డాయి. పట్టణాలు అంటే రోమా పట్టణం, కొరింథీ పట్టణం, ఎఫెసీ పట్టణం, గలతీ పట్టణం, అలాగా 10 పేర్లు, పట్టణాల పేరు మీద సంఘాలు కట్టబడ్డాయి. ఒక 3 ఉత్తరాలు సేవకులకు రాశాడు, అంటే దాని దగ్గర బలపడి ఎదిగిన దైవజనులకు రాశాడు. అందులో తిమోతి గారు, తీతు గారు, ఫిలోమోను గారు ముగ్గురు ఉన్నారు. 3 ఉత్తరాలేమో సేవకుల కొరకు రాశారు. 10 ఉత్తరాలేమో పట్టణాలలో ఉన్న సంఘాల కొరకు వ్రాశారు. ఇకపోతే ఇంకొక ఉత్తరం మిగిలిపోతూ ఉంది. ఇదిగో ఈ రోజున మనం ఆ ఉత్తరంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. ఆ పత్రిక పేరే హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక. అందరూ చెప్పండి, ఏం పత్రిక? ఇప్పుడు చెప్పండి. పౌలు గారు ఎన్ని ఉత్తరాలు రాశారు? 10 ఉత్తరాలు పట్టణాలలో ఉన్న సంఘాల పేర్ల మీద వ్రాయబడ్డాయి. 3 ఉత్తరాలు తన దగ్గర బలపడి ఎదిగిన సేవకులైన తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు వ్రాశారు. ఇక మిగిలిన ఒక్క ఉత్తరం హెబ్రీయులకు రాసిన పత్రిక. వ్రాసినది మనుష్యుడే అయినా వ్రాయించినది పరిశుద్ధాత్మ దేవుడు గనక ఇవి పౌలు గారు పత్రికలనే కన్నా సంఘాలకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన పత్రికలను పిలవడం మనకంత ఆశీర్వాదకరంగా మనకుంటుంది. ఈ హెబ్రీ పత్రిక ఒక పట్టణానికి కానీ ఒక సేవకుని గారికి కానీ కాదండి. ఈ పత్రికను ఎవరికి రాస్తున్నాడనంటే హెబ్రీ అనేటువంటి ఒక జాతి వారికి రాస్తున్నాడు. హెబ్రీలు అనేటువంటి వారు ఎవరు? ఒక జాతి వారు. హెబ్రీ అనే మాటకు అర్థం ఏమిటనంటే దాటి వచ్చిన వారు లేదా దాటి వెళ్ళిన వారు అనేటువంటి భావాలను మనకి చూపిస్తారు.
నాతో ఈ మాట చెబుతారా? హెబ్రీ అనే మాటకు అర్థం ఏంటి? లేదా? ఓకే. ఇప్పుడు హెబ్రీ పత్రికను పౌలు ఒక జాతి కొరకు రాశాడు. ఒక జాతి, మనకంటే మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క జాతి పేరుతో మనం పిలుస్తాం. కానీ అమెరికా ప్రాంతానికి వెళితే 2 జాతులే, నల్ల జాతీయులు, తెల్ల జాతి. దేశాలను బట్టి జాతులు మారిపోతూ వచ్చాయి. ప్రాంతాలను బట్టి జాతి పిలువబడడం మార్పులు చెందుతూ వచ్చాయి. అయితే హెబ్రీ జాతి అనేటువంటిది చాలా విశేషమైంది, చాలా విశిష్టమైంది. అమ్మా చెయ్యి ఒకసారి ఇలాగనండి. నా మాటే మొత్తుగా ఉంది, కొంతమంది నిద్రపోయేదానికి సిద్ధంగా ఉన్నారు. నేను పరిశుద్ధాత్మ దేవుడు చాలా మంచి విషయాలు మీకు నేర్పిస్తారు. నాకు ఇవ్వబడిన సమయం చాలా తక్కువ కనుక అందరూ మనసారా దేవుని మాటలు వినండి. ఒక్క మాట కూడా మీరు మిస్ అవ్వకూడదు. ఒకసారి దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. హెబ్రీ అనేటువంటిది ఒక జాతి. ఈ జాతిని దేవుడు అనాదిలో ఏర్పరుచుకున్న అబ్రహాము నుండి ఈ జాతిని దేవుడు ప్రత్యేకిస్తూ వచ్చాడు. అంతకు మునుపు నోవహు కుటుంబం దగ్గర నుంచి వేరుపరిచాడు. నోవహు గారికి 3 కొడుకులు, షేము, హాము, యాఫెతు. షేము కుటుంబంలో నుండి అబ్రహాము వచ్చాడు. అబ్రహాములో నుండి యాకోబు వచ్చాడు. యాకోబు కొడుకులు 12 మంది. ఈ యాకోబుకు పుట్టిన ఈ 12 మంది కొడుకులు 12 గోత్రకర్తలు అయ్యారు. ఈ యాకోబును యబ్బోకు రేవు దగ్గర దేవుడు ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చారు. వారు నివసించి వచ్చిన ప్రాంతం హెబ్రీ ప్రాంతం. అంటే వారు ప్రవర్తనకి తగినట్టుగా ఆ పేరు పెట్టబడింది. వారు మాట్లాడే భాష హీబ్రూ అనేటువంటి భాషను వారు మాట్లాడతారు. సో వీరు దాటి వచ్చిన వారు, దాటి వెళ్ళిన వారు అనే భావాలు చూపిస్తాయి. ఈ పదం రావడానికి 2 మూల కారణాలు ఉన్నాయి. ఒకటి, అబ్రహాము ఊరు అనేటువంటి ఒక ప్రాంతం నుండి దాటి కనాను దేశానికి రావడం వల్ల అబ్రహాము హెబ్రీయుడుగా పిలువబడ్డాడు. ఇశ్రాయేలీల కాలం వచ్చేసరికి ఐగుప్తు దేశములో నుండి కనాను దేశములోనికి ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళడం వల్ల వీళ్ళ హెబ్రీలుగా పిలువబడ్డారు. అయితే హెబ్రీ స్త్రీలు సురుకైన వారు అనే మాట మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఓకే. ఇప్పుడు పౌలు ఎవరికి రాస్తున్నాడు ఈ ఉత్తరం అని అడిగితే హెబ్రీలు అనబడే ఒక జాతి వారికి రాస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. పట్టణాల పేర్ల మీద రాసినప్పుడు పట్టణాలలో అన్యులు ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు, దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు. సేవకులకి రాసేటప్పుడు వారు కేవలం దేవుణ్ణి మాత్రమే ఎరిగిన వారు. మరి ఈ జాతి వారి గురించి ఎందుకు రాస్తున్నాడు దేవుడు అని అడిగితే, ఈ ప్రపంచములో ఉన్నటువంటి అన్ని జాతుల కన్నా ఈ హెబ్రీ జాతి ప్రజలు దేవుని పట్ల నియమ నిబంధనలు కలిగిన వారు. ఈ హెబ్రీలు దేవునిని ఎరిగిన వారు, ప్రవక్తలను ఎరిగిన వారు, దేవుని అద్భుతాలు చూసిన వారు. ఐగుప్తులో జరిగిన 10 అద్భుతాలు ఈ ప్రజల కొరకే దేవుడు చేశాడు. ఎరుకో కోట గోడలను దేవుడు కూల్చినప్పుడు ఈ ప్రజల కొరకే దేవుడు కూల్చాడు. ఈ ప్రజలకు దేవుని వాక్కులు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, దేవదూతలు ఉన్నారు. ఈ హెబ్రీయులకు దేవుని గురించి బాగా తెలుసండి, చాలా బాగా తెలుసు. ఇప్పుడు దేవుని గురించి తెలియని వాళ్ళకి దేవుని నమ్ముకోండి అని చెప్పడం ఈజీ. దేవుని గురించి తెలిసిన వారికి దేవుని గురించి చెప్పడం చాలా కష్టం, చాలా కష్టం. మీరు ఈ హెబ్రీ పత్రికను జాగ్రత్తగా చదివితే 13 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకం మనకి 9 అధ్యాయాల వరకు ఒక భాగముగా, 10వ అధ్యాయం ఒక భాగముగా, మిగిలిన 3 అధ్యాయాలు ఒక భాగంగా మనకి కనిపిస్తాయి. 2 అధ్యాయాలు ఒక భాగంగా కనిపిస్తాయి. 3 అధ్యాయాలు. మొదటి 9 అధ్యాయాలలో యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏమిటో పౌలు చెప్పాడు. యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏమిటి అనే దాని గురించి పౌలు చెప్పాడు.
10వ అధ్యాయంలో సంఘం ఎలా ఉండాలో వ్రాసాడు. 11వ అధ్యాయంలో విశ్వాసం అనేది ఎలాంటిదో వ్రాసాడు. 12వ అధ్యాయంలో వెనుదిరిగి చూడొద్దు అని రాశాడు. 13వ అధ్యాయంలో వందనాలతో ముగించాడు. ఇది హెబ్రీ పత్రిక. 9 అధ్యాయాలలో పౌలు యేసు ప్రభు ఎంత గొప్పవాడో అని నిరూపిస్తూ రాశాడు. ఎందుకు రాయాల్సి వచ్చింది అని అడిగితే, ఇశ్రాయేలీయులు అనబడేటువంటి హెబ్రీయులు దేవునిని ఆరాధిస్తారు. ఎలాగ ఆరాధిస్తారంటే ధర్మశాస్త్రానుకూలముగా ఆరాధిస్తారు. వీళ్ళ బలులను నమ్ముతారు, బలిపీఠాన్ని నమ్ముతారు, యాజకులను నమ్ముతారు. వీళ్ళదంతా ఒక ఆచార సంబంధమైనటువంటి జీవితం. వీళ్ళని ఇశ్రాయేలీల జనాంగము అని కూడా మనం పిలుస్తాం. ఒకప్పుడు సౌలు యేసు ప్రభు దేవుడు కాదు అని తిరిగినోడు. యేసు ప్రభు పేరెత్తితే శరసాల్లో వేయించినోడు, కొరడాలతో కొట్టినవాడు, ప్రాణాలు తీసినవాడు, ప్రజలను హతమార్చినవాడు. స్టెఫను అనేటువంటి ఒక సేవకుణ్ణి చంపించుటలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఈ సౌలు 9వ అధ్యాయం అపోస్తలుల కార్యములో దేవుని వలన దర్శింపబడి తన ప్రవర్తనను మార్చుకొని దేవుడన్నవాడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసని ఎరిగిన వాడై ఆనాటి నుండి ఇశ్రాయేలీల ఆచార వ్యవహారాలన్నీ వదిలిపెట్టి యేసే నిజ దేవుడు, యేసే లోకరక్షకుడు, యేసు వలనే విమోచన అని చెబుతూ తిరుగులాడడం మొదలెట్టాడు. ఇప్పుడు హెబ్రీ పత్రికలో మొదటి 9 అధ్యాయాలు ఒక జాతికి రాశాడన్నానే. ఆ ఇశ్రాయేలీల జాతి ప్రజలందరూ ఏవేవి గొప్పవి అని నమ్ముతున్నారో వాటన్నిటికన్నా యేసే గొప్పవాడు అని నమ్మారు. అది రాశాడు. స్తోత్రం కలుగునుగా. 1 మొదటి అధ్యాయాన్ని మీరు చదివితే హెబ్రీ పత్రిక, అమ్మ తీకండి రా, వినండి అమ్మ, వద్దమ్మ వినండి. దేవదూతల కన్నా యేసు ప్రభు గొప్పవాడు అని వ్రాసాడు. మొదటి 2 అధ్యాయం. 3వ అధ్యాయాన్ని మీరు చదివితే మోషే కన్నా యేసు ప్రభు గొప్పోడు అని రాశాడు. 4వ అధ్యాయం చదివితే విశ్రాంతి దినము కన్నా యేసయ్య గొప్పోడు అని రాశాడు. 5వ అధ్యాయం 6వ అధ్యాయం చదివితే మెల్కీసెదకు యాజకుల కన్నా యేసు గొప్పవాడు అని రాశాడు. 8, 9 అధ్యాయాలు చదివితే ప్రత్యక్షపు గుడారము కన్నా, బలిపీఠము కన్నా, సముఖపు రొట్టెల బల్ల కన్నా యేసు ప్రభువే గొప్పవాడు అని వ్రాసాడు. 9వ అధ్యాయం చివరకు వచ్చేసరికి అంటాడు, మరణమును విరిచిన దేవుడు మరణము కన్నా గొప్పవాడు అని రాశాడు. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. హెబ్రీ పత్రికలో మొదటి 9 అధ్యాయాలలో ఇశ్రాయేలీలు ఏ విషయంలో మేము గొప్పోళ్ళం అనుకున్నారో వారు నమ్మిన వాటన్నిటికన్నా యేసే గొప్పవాడు అని రాశాడు. 9 అధ్యాయాలు. ఇప్పుడు మీకు నేను చెప్పాలనుకున్న అధ్యాయం 10వ అధ్యాయం. ఇదేంట్రా బాబు బైబిల్ స్టడీలా చెప్తున్నాడు ఈయన, ఏదో బైబిల్ క్లాస్ అనుకుంటారేమో. కాదు, సంఘక్రమమే. కాస్త అవగాహన కలుగుతుందని మీరు చదువుకున్నప్పుడు ఈజీగా అలాగా చక్కగా పేపర్ ఇలా తిరిగేసి 4 మాటలు చదవగానే నేను చెప్పిన మాటలు మీకు తేలిగ్గా అర్థమైపోతాయి. స్తోత్రం కలుగునుగా. 10వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఒక క్రమాన్ని తెలియచేస్తున్నాడండి. ఈ రాజు ఈరోజు పగలు మీకు ఆ సంగతులను తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. చూడండి 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి ఒకసారి. 39 వచనాలు మనకి కనబడతాయి. ఈ 39 వచనాలలో ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయో ఒకసారి చూడండి. ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయి? మొదటి నుండి 18 వచనాల వరకు ఒక భాగం అండి. మీరు పెన్న చేతిలో ఉంటే అక్కడ అలా చిన్న టిక్ పెట్టుకోండి. మొదటి నుండి 18 వచనాలు ఒక భాగం. 19వ వచనం నుండి 25వ వచనం వరకు రెండవ భాగం. నేను మీకు వివరిస్తానండి, మీకు చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. 26వ వచనం నుండి
31వ వచనం వరకు 3వ భాగం, 32వ వచనం నుండి 39 వరకు 4వ భాగం. ఇప్పుడు చెప్పండి, హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో 39 వచనాలు ఉన్నాయి. 39 వచనాలలో 4 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1 నుండి 18. రెండవ భాగం 19 నుండి 26 నుండి 30. మూడవ భాగం తర్వాత 4 భాగాలు. ఓకే, తలలు పైకి లేపండి, దేవుని మాటలు వినండి. ఈ 10వ అధ్యాయము మొదటి 18 వచనాలు మనిషి యొక్క పాపం ఎలా పోతుంది అని రాశాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనిషి యొక్క పాపం ఎలా పోతుంది. 2, 19వ వచనం నుండి 25వ వచనం వరకు దేవుని మందిరానికి ఎలా రావాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? మొదటి పారాగ్రాఫ్ ఏంటి? మనిషి యొక్క పాపం ఎలా పోతుంది. రెండవ భాగం దేవుని మందిరానికి ఎలా రావాలి. మూడవ భాగం తెలిసి తెలిసి తప్పు చేస్తే ఏం జరుగుతుంది. నాలుగవ భాగం దేవునికి మాటిచ్చి వెనుతీస్తే ఏమైపోతాం. 10వ అధ్యాయం 39 వచనాలు, 4 భాగాలు, 4 మాటలు. పాపం ఎలా పోతుంది, మందిరానికి ఎలా రావాలి. 3, తెలిసి తెలిసి పాపం చేస్తే ఏం జరుగుతుంది. 4, దేవునికి మాటిచ్చి వెనుదిరిగితే ఏమైపోతాం. మీరందరూ ఇప్పుడు నాకు ఈ మాటలు చెప్పాలండి. హెబ్రీ పత్రిక 13 అధ్యాయాలు, 10వ అధ్యాయం ఎన్ని వచనాలు, ఎన్ని భాగాలు? మొదటి భాగం పాపం ఎలా పోతుంది. రెండవ భాగం, మూడవ భాగం, 4వ భాగం. మెసేజ్ అయిపోయిందండి. ఇప్పుడు దీనిని మీకు నేను వివరిస్తాను. లోకంలో ఇంతమంది ప్రజలు ఎవనికి నచ్చినట్లుగా వాడు బ్రతుకుతున్నారు కదండి అమ్మా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. తినేవాడు తిరుగుతున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, సంపాదించేవాడు సంపాదిస్తున్నాడు, మోసాలు చేసేవాడు మోసాలు చేస్తున్నాడు, కొంపలు కూల్చేవాడు కొంపలు కూలుస్తున్నాడు, తల్లిదండ్రుల పరువు రోడ్ల మీద ఎట్టేవాడు రోడ్ల మీద ఎడుతున్నాడు, బెట్టలు కాసేవాడు బెట్టలు కాస్తున్నాడు. ఎవరి జీవితం వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నారు కదా. అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో సంతోషంగా ఉంటే మనము మాత్రమే, అంటే క్రైస్తవులముగా దేవుని పిల్లలుగా మనము మాత్రమే దేవుని మందిరానికి వచ్చి పాపాన్ని గురించి నీతిని గురించి నేర్చుకుంటున్నాం. ఈ ప్రపంచములో మరి ఏ స్థలములోనూ నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా చూడాలో, ఎలా నడుచుకోవాలో ఎక్కడా చెప్పరు. కేవలం దేవుని మందిరానికి వస్తే నువ్వు పాపము చేయకు, చెడు తిరుగులు తిరక్కో, అపవిత్రమైన పనులు చేయకు అని పాస్టర్ గారు పల్లగుద్ది పదే 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 మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. కొంతమంది అనుకుంటారు మందిరానికి వెళ్తే చాలు, చర్చికి వెళ్తే చాలు, పాపమో పాపం పాపమో పాపం అంటారు. ఏంటి గోలా అనుకుంటారు చాలామంది. ఇంతమంది ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే దేవుడైన యేసు మాత్రమే పాపములను క్షమిస్తాను, పాపులను రక్షిస్తాను, నశించిన దాన్ని బాగు చేస్తాను, పాడైపోయిన దాన్ని బాగు చేస్తాను. ఈయన ఒక్కని యొద్దే మనకి ఇలాంటి మాటలు వినబడుతున్నాయి. మనల్ని అంటే ప్రభు దగ్గరికి వచ్చే అనేకులను ప్రజలు చూసి అంటున్నారు, మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ పాపులలో ప్రధానులండి,
వాళ్ళందరూ పాపులండి, వాళ్ళందరూ పాపులండి, వాళ్ళందరూ పాపులండి అంట. ఒక ప్రక్కన లోకమేమో మనల్ని వెర్రోళ్ళలాగా, పిచ్చోళ్ళలాగా, పనికిరానోళ్ళలాగా చూస్తుంది. లోకంలో కొంతమంది ఇష్టానుసారంగా బ్రతికి భుజాలు ఎగరేస్తా మా అంతటోళ్ళు లేడు అన్నట్టుగా ఉంటారు. మనమేమో ప్రాణాలు అవిసిపోయేలాగా మందిరంలోకి వచ్చి బోరును ఏడుస్తాం. బాబా మా అబ్బాయిని మార్చు, మా కోడలు మార్చు, మా ఇంటిని మార్చు, మా ప్రాంతాన్ని మార్చు, మా వ్యాపారాన్ని దీవించు. మనమేమో ఎక్కడ ఏడుస్తున్నాం. నేను మొదటి మాటగా మీ ముందు తీసుకొచ్చే ప్రశ్న ఏమిటనంటే, అసలు పాపములో నుంచి బయటికి రావలసిన ఆవశ్యకత మనిషికి ఏమిటి? దేవుడు ఎందుకు పాప క్షమాపణ పెట్టాడు? పాప క్షమాపణ వెనక ఉన్న దేవుని ఉద్దేశ్యం ఏంటి? ఒక మనిషి పాపములో బ్రతికితే వచ్చిన నష్టం ఏంటి? తాగేవాడు తాగితే, తిరిగేవాడు తిరిగితే దేవునికి వచ్చిన నష్టం ఏమిటి? ఆయన ఆరాధించడానికి కోటాను కోట్ల దేవదూతలు పరలోకములో ఉన్నారు, శరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, మహాదూతలు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఆయనకి కావలసిన దూతగణములన్నీ పరలోకములో ఉండగా ఎందుకో మట్టి మాతృలమైనటువంటి మన పట్ల దేవుడు ఇంత ప్రణాళిక కలిగి మనలను పవిత్రపరిచే పనిలో దేవుని ఆలోచన కలిగి ఉన్నాడు. నాకు అర్థం కాని విషయం, ఎందుకో మనల్ని పవిత్రపరిచే విషయంలో దేవుడు పని కలిగి ఉన్నాడు. మన పవిత్రతతో ఆయనకి సంబంధం ఏమిటి? మన పరిశుద్ధతతో ఆయనకి సంబంధం ఏమిటి? మన నీతితో ఆయనకి సంబంధం ఏంటి? ఏమండి, ఇంట్లో మీ పిల్లోడిని రే అలా తిరక్కో అంటే నీకెందుకు అని తిరగబడుతున్న కాలం ఇది కదా. దేవుడు మనలను పవిత్రత గురించి, పరిశుద్ధత గురించి ఎందుకు ఇంతగా దేవుడు మాట్లాడుతున్నాడు? జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. మనము రెండు ఉద్దేశాల కొరకు భూమి మీద పుట్టించబడ్డాం. ఒకటి, దైవ చిత్తాన్ని చేయుటకు. 2, దేవునితో సహవాసము చేయుటకు. నా మాటలు అర్థమనియా? ఎందుకు సృజించబడ్డా? దేవుని చిత్తాన్ని చేయడానికి 1, 2 దేవునితో సహవాసము. ఇది ఆదాము కాలంలో జరిగింది. ఆదామును దేవుడు ఒక తోట వేసి తోటలో ఉండన్నాడు. తోటని సేద్యము పని అప్పగించాడు. ప్రతిరోజు సాయంకాలం పూట దేవుడే ఆదాము దగ్గరికి వెళ్ళి సహవాసము, చెప్పండి, సహవాసము. ఆది మానవుడైన ఆదాముకి దేవుడిచ్చిన పనులు 2. నేను అప్పగించిన పని చేయి, నాతో సహవాసం చేయి. మళ్ళా చెప్పండి, నేను అప్పగించిన పని చేయి, మళ్ళా నేను అప్పగించిన పని చేయి. దేవుడు అప్పగించిన పని చేస్తూ దేవునితో సహవాసము కలిగి ఉండడమే మనిషికి దేవుడు అనుగ్రహించిన గొప్ప నడిపింపు. అయితే ఆదామవ్వలు పాపము చేసిన తర్వాత దేవునికి వారికి మధ్యన ఎడబాటు వచ్చిందండి. దేవుని తోటలో నుంచి త్రోయబడ్డారు, దేవుని దగ్గర నుండి విసిరివేయబడ్డారు. ఏదైనా తోటలో నుండి బయటికి గెంటి అగ్ని స్తంభాలను, దేవదూతలను ఆ తోటకి కావలిగా పెట్టాడని ఆదికాండం మనకు చెబుతుంది. స్తోత్రం కలుగునుగాక. నేను ప్రారంభపు మాటను మీకు చెబుతున్నాను. ఎందుకు మనం పరిశుద్ధపరచబడాలి? మనము దేవుడు అప్పగించిన దానిలో ఒక పని చేసుకుంటా పోతున్నాం. ఏంటో తెలుసా? కుటుంబాన్ని చక్కబెట్టుకుంటున్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం, పిల్లల్ని చక్కబెడుతున్నాం, చదివిస్తున్నాం. ఒక పని, దేవుడు అప్పగించిన కుటుంబ బాధ్యత నమ్మకంగా చేసుకొస్తున్నాం. కానీ 2వ పనిలో అందరము విఫలమైపోయి ఉన్నాం. ఏమిటా 2వ పని? దేవునితో సహవాసము. ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నాం. ఎంత తాగుబోతుడైనా భార్య పిల్లలకు పట్టడు అన్నం పెట్టుకుంటున్నాడు. అజ్ఞానంగా బతకట్లేదు ఎవడో, తెలివిగానే ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. కనుక ప్రతి మనిషి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, పిల్లల్ని చదివించుకుంటున్నాడు, చక్కటి వ్యవసాయమో వ్యాపారమో చేస్తున్నాడు, బాగుంది.
కుటుంబ పట్ల బాధ్యత కలిగి ఉన్న నీవు ఇంకొక సంగతిని మర్చిపోతున్నావు. అదేమిటనంటే, ఏ దేవుడు తన సహవాసము కొరకు మనలను పుట్టించాడో ఆ దేవుని సహవాసానికి మనిషి దూరమైపోతాడు. మీకు అర్థమవడానికి చెప్తాను. దేవునితో ఉన్నంత కాలం ఆదాముకి శ్రమ తెలిసిందా? కష్టం తెలిసిందా? దేవునితో ఉన్నంత కాలం ఇశ్రాయేలీయులకు ఓటమి తెలిసిందా? చెప్పాలి. లేదు. దేవునికి మనిషి ఎప్పుడు దూరం అవుతున్నాడో అప్పుడే మనిషి శ్రమ, కష్టం, నష్టం, అవమానం, ఇబ్బంది, కన్నీళ్ళు, నిరాశ, నిస్పృహలు ఇలాంటివన్నీ వస్తున్నాయి. అంటే కుటుంబంలో మనకి ఎంతమంది ఉన్నా దేవుని సహవాసము మనకి లేకపోతే ఆ కుటుంబంలో దైవికమైన ఆశీర్వాదము ఉండదు. నీ బాధ్యతలను ఎంత జాగ్రత్తగా మీరు చక్కబెడుతున్నారో దానికన్నా ఎక్కువగా దేవునితో సహవాసము చెయ్యాలి. ఆమేన్. కాస్త స్వరము ఎత్తి చెబితే బాగుంటుందేమో అనుకుంటున్నా. నా మాటలు నాకు వినబడట్లేదు. నాకు సౌండ్ చాలా కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. కొంచెం బాక్స్ నీటి వైపు తిప్పుతారు తమ్ముడు. నా మాట నాకు వినబడుతుందండి. గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలు. ఈ మధ్యకాలంలో అమ్మ ఒకప్పుడు సేవ అంటే పాస్టర్ గారు ఇవేవి లేకపోయినా డ్రమ్ ఇచ్చుకుని పాడి సువార్త చేసేవారు. ఇప్పుడు ఈ సౌండ్ సిస్టాలకి, ఈ ఆర్కెస్ట్రాకి, ఈ సౌండ్ సిస్టమ్ సరిగా లేకపోతే మాకు మాట్లాడడానికి ఇబ్బంది పడిపోతున్న కాలంలో బ్రతికేస్తున్నాం. అప్పుడు అయినా పర్వాలేదు, దేవుని కృపను బట్టి మీ అందరికీ చక్కగా వాక్యం అర్థమవుతుందని నేను నమ్ముతున్నా. హల్లెలూయా. ఇప్పుడు మనిషి దేవుడు అప్పగించిన వాటిలో రెండింటిలో ఒక్కటి బాగా చేస్తున్నాడు, ఇంకొక విషయంలో ఫెయిల్డ్ అయిపోతున్నాడు. ఒకటి కుటుంబం చక్కబెట్టుకోవడం బాధ్యత, రెండవది దేవునితో సహవాసం. ఒక పనిని నమ్మకంగా చేసి భార్య పిల్లల్ని పోషించుకుంటున్నాడు, కానీ దేవుని సహవాసము దగ్గరకు వచ్చేసరికి మనిషి దైవ సహవాసానికి రావడం లేదు. కారణం ఏమిటి? మనిషిలో ఉన్నటువంటి అవిధేయత, మనిషి లోపల ఉన్నటువంటి లోపాలు మనిషిని దేవునికి దూరంగా తీసుకుపోతున్నాయి. అందనంత దూరం, దొరకనంత దూరం. తమ్ముడు మందిరానికి రండి తమ్ముడు అంటే మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఒక చిన్న అలవాటు ఉందన్నా, మానేశాక చెప్పాలి. ఇంకా చిన్న చిన్న ఉన్నాయన్నా, అవి సరి చేసుకున్నాక ఇంకా చిన్న చిన్న ఉన్నాయన్నా, అవన్నీ అయిపోయాక. అంటే మనిషి దైవ సహవాసము దగ్గరికి వచ్చేసరికి ఎన్నో ఆటంకాలను పెట్టుకొని బ్రతుకుతున్నాడు. మనిషి శరీరముతో చేసిన క్రియల వల్ల, అంతరంగములో ఉన్నటువంటి ఆలోచనల వల్ల దేవుని ఎదుట మనిషి పాపిగా, దోషిగా, అపవిత్రునిగా దేవునికి కనబడుతున్నాడు. అందుకనే ఆదామవ్వలు పాపము చేసినప్పుడు దేవుడు ఆదాముకు అవ్వకు బలి అర్పణించి జంతువు యొక్క చర్మములను ఆదామవ్వలకి ఎలా ధరింపజేశాడో, ఇశ్రాయేలీలకు బలుల ద్వారా శుద్ధీకరణ ఎలా చేశాడో, బలి ద్వారా, అందరూ చెప్పండి, ఎలాగ శుద్ధీకరణ చేశాడో అలాగే లోకములో ఉన్న మనలందరినీ పవిత్రులుగా మార్చడానికి పరిశుద్ధుడైన దేవుడు ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనాన్ని ఎవరైనా చదువుతారా? అమ్మ ఒక్క నిమిషం నేను వస్తున్నాను. 1వ అధ్యాయం 29వ వచనం చదవండి.
యేసు తన యొద్దకు రాగా చూసి లోక పాపమును మోసుకొని పోవు దేవుని 35వ వచనం చదవండి. మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో ఇద్దరును పిలుచుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఆదామవ్వలకు రక్తము ఎలాగ అవసరమో, పాపము చేసిన ఇశ్రాయేలీల ప్రజలకు రక్తము బలి అర్పణ ఎలాగ అవసరమో, కడవరి కాలముల యందున్న సకల జనుల కొరకు దేవుడే ఒక బలిని సిద్ధపరిచాడు. ఆ బలి గొర్రెగా ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చి సిలువ మ్రాను మీద తన రక్తమును చిందించి ప్రాణమునర్పించి సమాధి చేయబడి 3వ దినమున మరణమును గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచి ఉన్నాడు. చప్పట్లు కొట్టి యేసయ్యని స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. మొదటి భాగాన్ని చెబుతున్నాను. ఎందుకు మనము పాపము నుండి విడుదల పొందాలి? ఎందుకు దేవుడు పాప క్షమాపణ పెట్టాడు? ఎందుకు దేవుడు శాప విమోచన పెట్టాడు అని అడిగితే, యేసయ్య ఏర్పరిచిన ఈ పాప క్షమాపణ ద్వారా దేవునికి దూరమైన మనిషి యేసయ్య రక్తములో తన బ్రతుకుని కడుక్కొని, తన అపరాధములను కడుక్కొని యేసయ్యతో సహవాసము చేయుటకు. చదవండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఉండదు గనుక వచ్చుచున్నవి ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. 10వ వచనం 11వ వచనం చదవండి. అమ్మా అమ్మా యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడ్డాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున. 14వ వచనం, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అందరూ నాతో ఈ మాట చెప్పండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. ఆమె. ఇప్పుడు ఒక పాపికి పరిశుద్ధత ఎలా వచ్చింది అని అడిగితే లేఖనం అంటది, గొర్రెల రక్తం కాదు, మేకల రక్తము కాదు, యాజకుడు కాదు, యేసయ్య సిలువలో చనిపోవుట ద్వారా, ఆయన ఒక్కసారి తనను తాను అర్పించుకొనుట ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుడు పరిశుద్ధపరిచి ఉన్నాడు, పవిత్రపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు పవిత్రులుగా పరిశుద్ధులుగా పిలవడానికి ఎవరి రక్తం మిమ్మల్ని కడిగింది? ఎవరి రక్తం వలన మీరు విమోచించబడ్డారు? ఎవరి రక్తమును బట్టి దైవ సహవాసానికి రాగలిగారు? అంటే లేఖనం ఏమని చెబుతుంది? నీ క్రియలను బట్టి కాక, నీ పనులను బట్టి కాక, నీ జ్ఞానమును బట్టి కాక, నీ చదువుని బట్టి కాక, నీకున్న విలువలను బట్టి కాక, దేవాతి దేవుడే తన రక్తమును అర్పించుట చేత,
తన యందు విశ్వాసం ఉంచిన వారిని పరిశుద్ధపరిచి వారిని పవిత్రపరుస్తున్నాడు. ఒకే ఒక్క కారణము కొరకు. ఎందుకు పరిశుద్ధపరచబడ్డావు? ఎందుకు పవిత్రపరచబడ్డావు? దేవునితో సహవాసము చే. అందరూ చెప్పాలి, ఎందుకు పవిత్రపరచబడ్డావు? గట్టిగా చెప్పాలి, ఎందుకు? అంటే పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవునితో మనము సహవాసము చెయ్యలేము. సరేండి, మీతో సహవాసం చేయాలని దేవుడే తన ప్రాణాన్ని మీ కొరకు అర్పించాడు. ఎంతకన్నా ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరుంటారండి? ఎంతకన్నా దయగలిగిన వారు ఎవరుంటారండి? నీ పాపము, నీ దోషము, నీ అవిధేయత, నీ శాపము, ప్రతి విధమైనటువంటి అవిధేయత, అతిక్రమములన్నీ యేసు రక్తము చేత కడగబడి అవి అగాధములో పడవేయబడ్డాయి. కీర్తనకారుడు అంటాడు, తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో ఆయన నా అతిక్రమములను అంత దూరం. నాతో చెప్పండి, నా పాపములను, అమ్మా ఆమెను కదమ్మా, నా పాపములను నా నుండి తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో అంత దూరము చేశాడు. ఇప్పుడు పాపానికి నువ్వు దగ్గరగా ఉన్నావు, దూరంగా ఉన్నావా? యేసయ్య నీ పాపాన్ని ఏం చేశారు? శుభ్రపరిచేసాడు. ఏదన్నా డ్రెస్కి ఏదన్నా మట్టి మరక లాంటిదైతే డిటర్జెంట్ సోప్తోనో సర్ఫతోనో, ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడేమో వచ్చినాయి, లిక్విడ్స్ వచ్చాయి. పైగా ఎవరో రాజీ పడట్లేదు. అది ఎంత రేట్ అయినా పర్లేదు, డ్రెస్ బాగోవాలంతే. స్తోత్రం కలుగును గాక. ఎందుకు? అసలు ఆ డ్రెస్ మీదండి అది చిన్న మచ్చలో, లేకపోతే ఆ చిన్న మడత, చిన్న డాగు మనసుకి ఇబ్బంది కలిగించేద్దాం వాళ్ళలేకపోతున్నానండి. అందుకే ఏరియల్ వేసిందంట. ఏం వేసింది చెప్పాలి? బండనే సుదిగినప్పుడే ఎవరికి మచ్చలు కనబడలేదు. ఎంత లక్షలు పెట్టుకున్న మిషన్లో వేసినా ఎక్కడే. మరి ఏంటో, మరలా అందులో లిక్విడ్స్ వేస్తుంది, మరలా ఉతికిన డ్రెస్కి మంచి సువాసన రావడానికి కంఫర్ట్స్ వేస్తుంది. అమ్మో, దానికి మరలా ఇస్త్రీ మడతేస్తుంది. అంత మనల్ని మనం శుభ్రపరచుకునే దానికన్నా మనము ధరించే వస్త్రాలను శుభ్రపరచడానికే మనం ఎక్కువ ప్రాసెస్ చేస్తున్నాం. అయితే నేను చెబుతున్నది ఏమిటనంటే, నీ వస్త్రము ఎంత శుభ్రంగా ఉండాలని నువ్వు ఆశపడతావో, దేవునితో సహవాసము చేసేవాడు కూడా అంతే శుభ్రంగా ఉండాలని ఆయన ఆశపడతాడు. నమ్మిన వారందరూ గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత పవిత్రంగా నీవు సిద్ధపడతావో, ఎంతగా యేసు రక్తములో నిన్ను నువ్వు కడుగుకుంటావో, ఎంతగా యేసయ్య రక్తాన్ని నీవు ఆశ్రయిస్తావో అంత పవిత్రపరచబడి నీవు దైవ సహవాసానికి దగ్గర చేయబడతావు. ఇప్పుడు చెప్పండి, పాపక్షమాపణ ఎందుకు? అర్థమవలేని వాళ్ళు అందరూ చెప్పండి. అర్థమవలేని వాళ్ళు, ఇది నాకు అర్థం కాలేదండి అన్న వాళ్ళు చెప్పండి. ఎందుకు దేవుని రక్తంతో కడగబడుతున్నావు? అర్థమైన వాళ్ళు అందరూ చెప్పండి. అందుకని అనవసరమైన సహవాసాలు వదిలిపెట్టి, పనికిరాని స్నేహాలను వదిలిపెట్టి, యేసయ్య నిన్ను ఎందుకు రక్షించుకున్నారో ఆ రక్షణ వెనక ఉన్న దైవ సహవాసములోకి మీరందరూ పరుగున రావాలని ఈ ఉదయకాలంలో దేవుడు మొదటి మాటగా మీకు తెలియచేస్తున్నాడు. కుటుంబం పట్ల బాధ్యతగా ఉన్నాం, సూపర్, బాగుంది. దేవుడు అంటున్నాడు, అదే కాదు మరి నాతో సహవాసం కావాలి కదా, కనుక నాతో సహవాసం చేయి. ఆమె రెండవ మాట. ఇప్పుడు అమ్మ తలలు పైకి లేపండి. మీ పిల్లలు ఎవరన్నా అలా సరదాగా సెంటర్లోకి వెళ్తున్నప్పుడు ఏదన్నా ఒక చిన్న బొమ్మ
డాల్, చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా పిల్లలు. అలాంటి ఒక చిన్న బొమ్మను చూసి మమ్మీ మమ్మీ నాకు అది కొని మమ్మీ అన్నారు అనుకోండి, మీరేం చేస్తారు? 10వ పరకో పట్టి చెప్పండి, 10వ పరకో పట్టి కొన్న తర్వాత ఆ పిల్లకి ఆ చిన్న బొమ్మని మీరు ఇచ్చారండి. ఈ చిన్న బొమ్మని నిలబడతారు. ఈ చిన్న పిల్లకి మీరు ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, ఒక 50 రూపాయలు ఎట్టి బొమ్మ కొని ఇచ్చారు. నన్ను చూడండి, నన్ను. ఈ పాప ఏం చేస్తుందో తెలుసా? ఈ బొమ్మని ఏం చేస్తుందో తెలుసా? మీరు పనికి వెళ్ళిపోతారు, డ్యూటీకి వెళ్ళిపోతారు, పనుల్లో పడిపోతారు. ఈ బొమ్మకి అమ్మి చేస్తుందండి దువ్వాను ఒకటే, పౌడర్ డబ్బా ఒకటే, కాటుకు డబ్బా ఒకటే, మరలా మెల్లిగా సూది ఫినిష్ ఇచ్చుకుని రకరకాల డ్రెస్సులు కుట్టి దాన్ని ఒళ్ళో పెట్టుకుని ఇంట్లో వాడడానికి కొన్న మైసూర్ శాండల్ సోప్తో రుద్ది 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 స్నానం చేయించి జటలు అల్లి దానికి గౌన్ వేసి దానికి పౌడర్ కొట్టి కింద పెట్టదండి. ఎంత దీని విలువ? చెప్పాలి చెప్పాలి. ఈ అమ్మాయి చేతిలోకి వెళ్ళాక ఈ బొమ్మ ఎలా చూస్తుంది? డబల్ కాన్ బెడ్ మీద ఉంటుంది. సంతలోనేమో మార్కెట్లోనేమో రూపాయికి దొరికింది అది. ఆ పాప చేతిలోకి వెళ్ళాక దీనికి వేసిన గౌను, రాసిన పౌడరు, శుభ్రపరిచిన సోపు, దీని విలువే మారింది. ఆ పిల్లని అంటుంది, ఆ ప్లాస్టిక్ బొమ్మతో పనేంటి, కింద పెట్టాను నేను ఎట్నో, ఇది నా అంటుందా? మాట్లాడేటంటే కొత్తగా ఉన్నాయి నా మాటలు. పక్కనే మాది రావులపల్లిమే. స్తోత్రం కలుగును గాక. పోనీ ఏదో గుంటూరు అటువంటి యాస ఏమీ లేదు, మామూలుగానే అర్థమవుతుంది కదా. హల్లెలూయా. ఆ పాపకి కొన్న బొమ్మ విలువ 20 రూపాయలైనా ఆ బొమ్మను ఆ పిల్ల చూసుకునే విధానంలో ఆ బొమ్మ పట్ల బిడ్డకున్న ప్రేమ నీకు తేటగా చెప్పండి. ప్రక్కనున్న డాల్ బొమ్మను తీసి ప్రక్కన పెడితే నాది నాకు దుప్పడ గొప్పుతుంది, మరలా తలగడేస్తుంది, మరలా అమ్మో పొట్ట మీద చెయ్యేసి ఏదో ప్రాణం ఉన్న దానిలాగా పాటలు పాడి మరీ నిద్రపుచ్చుతుంది. మీరు ప్లేట్లు ఏదన్నా ఉప్మానో స్నాక్స్ ఏమన్నా పెట్టారనుకో, ముందు ఈ అమ్మి తిందు. ఎవరికి ఎడుతుంది? చిట్టుకన్నా తింటుంది అది. 20 రూపాయలు పట్టుకున్న డబ్బా బొమ్మకే మన ఇంటిలో అంత ప్రేమను మనము చూపిస్తే, డబ్బుతోనూ బంగారముతోనూ వెండితోనూ మేకతోనూ గొర్రెతోనూ కాక స్వయంగా దేవుడు తన రక్తమిచ్చి మనలను సంపాదించుకున్నాడే, నిన్ను నన్ను తన ప్రాణము పెట్టి కొన్నాడే, రక్తం ఇచ్చి కొన్నాడు కదా. ఆయన మనల్ని ఎందుకు వదిలేస్తాడు? అందుకనే ఎవరైతే రక్తము చేత కడగబడ్డారో, కొనబడ్డారో, విమోచించబడ్డారో, ఆ రక్తము చేత కడగబడిన వారందరినీ దేవుడు ఎక్కడికి తీసుకొస్తాడనంటే ఆయన మందిరములోనికి తీసుకొస్తాడు. 2వ భాగం మీకు చెప్పబోయేది అదే. చూడండి, పరిశుద్ధ గ్రంథములో 22వ వచనం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. స్తోత్రం చెప్పండి. అక్కడ 4 విషయాలు రాశాడండి. దేవుని సన్నిధికి ఎలాగూ రావాలి? 1, మనస్సాక్షి మంచిదై ఉండాలి. మన భాషలో చెప్పేస్తాను, మనస్సాక్షి ఏమై ఉండాలి? 2, ఉదకము చెయ్యబడిన శరీరములు కలిగి ఉండాలి. 3, విశ్వాస విషయములో స్థిరులై ఉండాలి. 4, యథార్థ హృదయముతో దేవుని మందిరానికి. స్తోత్రం చెప్పండి. మీకు 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 అర్థమవుతుందని నేను నమ్ముతున్నానండి. నాకు బాగానే అర్థమవుతుందని అన్న వారు కుడిచే పైకి లేపో స్తోత్రం చెబుతారమ్మా. చాలా సంతోషం. కొన్న బొమ్మనే డబల్ కాన్ బెడ్ మీద నీ ప్రక్కనేసి దానికి దుప్పడు ముసుకేసి ఏమీ లేకపోయినా గుండెల మీద చెయ్యేసి కొట్టి నిద్రపుచ్చటం నీకెంత ప్రేమో. ఏ విలువలు లేనటువంటి మనలను తన రక్తం ఇచ్చి కొనుక్కున్న దేవుడు
తన ఇంటిలోకి మనలను తీసుకొస్తాడు. ఏది దేవుని ఇల్లు? ఆయన మందిరమే దేవుని ఇల్లు. హల్లెలూయా. నీవు కొన్న 20 రూపాయల బొమ్మ నీ ఇంటికి ఎలా పట్టుకెళ్ళి బిడ్డ చేతిలో పెట్టావో అదే రీతిగా తన రక్తముతో నిన్ను కొన్న దేవుడు లోకములో నిన్ను వదలకుండా తన ఇల్లు అనబడేటువంటి మందిరములోకి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమిటి? యేసయ్య రక్తముతో కడగబడిన వారందరూ దేవుని మందిరములో తప్పక ఉండాలి. ఆమేన్. మందిరంలో ఎలా రావాలి? 4. మనస్సాక్షి మంచిదై ఉండాలి. చెప్పండి ఒకసారి నాతో చెప్పండి. మనస్సాక్షి మంచిదై ఉండాలి అంటే ఏంటో మరి మీకు అర్థమయ్యేలా చెప్తానే. మీరెవరో మీకు తప్ప ఎవరికీ తెలదండి. పైకి ఎంత మంచిగా నటించినా, మాటల్లో ఎంత ప్రేమ ఒలకపోసినా, ఎంత దీనురాలుగా దయనీయంగా నువ్వు కనపడినా, నీ ఒరిజినల్ రూపం ఏంటో, నీ స్వభావం ఏమిటో నీకు తప్ప మరెవరికి తెలియదు. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు నీ ముఖం ఎలా ఉందో నీకు తెలిసినట్లుగా నీ మనస్సాక్షి మంచిదో కాదో మీకు తప్ప చెప్పండి ఎవరికి తెలియదు. అందుకే దేవుడు అన్నాడు, మీ పక్కన కూర్చున్నావిడ దగ్గరికి నువ్వు మారవాయా, నువ్వు మారవాయా, మారవా అన్నారు అనుకో, నువ్వు మారు అంటావు కదా. మీ పక్కన ఉన్న అబ్బాయిని ఎరా నువ్వు మారవేంకా, మారు, ఎంతకాలం రా, మారు అను, నువ్వు మారరా, నువ్వు మారు ముందు. కామన్గా వచ్చే డైలాగ్ అదే కదా తమ్ముడు, చెప్పండి అదేనా? అందుకని దేవుడు ఏమన్నాడనంటే, మీ పక్కను చూసి నువ్వు మారు, నువ్వు మారు, నువ్వు మారు అని అనకుండా ఎవరి హృదయాన్ని వారే చూసుకోండి. హల్లెలూయా. ఎవరి మనస్సాక్షిని వారే చూసుకోండి. మీరెవరో మీకు బాగా తెలుసు, మీ మనస్సు ఏంటో మీకు తెలుసు, మీ అడుగు జాడలు ఏమిటో మీకు తెలుసు, మీ ప్రవర్తన ఏమిటో, మీ నడవడిక ఏమిటో, మీ ఆలోచనలు ఏమిటో, మీ అంతరంగంలో ఉన్న పరిస్థితులు ఏమిటో మీకంటే ఇంకెవరికి తెలియదండి, పైనున్న దేవునికి మీకు తప్ప. అందుకే దేవుడు ఏమన్నాడనంటే, మందిరానికి వచ్చే సమయానికి నీ మనస్సాక్షి కపటము లేనిదిగా చూసుకో. 2, నిర్మలమైన ఉదకముతో స్నానము చేయబడిన శరీరము. దీనికి మీకు అర్థం కావాలంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 24, 25 వచనాలు చదివితే అక్కడ వ్రాస్తాడు. ఏమంటాడు అమ్మా? వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన వారై అనే మాట ఉంటది. ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యము చేత ఉదక స్నానము చేత చాలండి. వాక్యము చేత పరిశుద్ధపరుచుచున్నాడు. 1 మనస్సాక్షి బాగోవాలి, 2 శరీరము కూడా పవిత్రంగా ఉండాలి. ఆమేనండి. దేవుడు అంటాడు, మీ దేహము, దేహం అంటే చెప్పండి, దేహం అంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 తీకండి, ఉంటుంది అక్కడ. స్తోత్రం చెప్పండి. కనుక దేహాన్ని కాపాడుకోవాలి. 3వదిగా విశ్వాసం మంచిదై ఉండాలండి. ఏమై ఉండాలి? ఏమనుకోవద్దు, ఒకవేళ ఎవరైనా విశ్వాస విషయంలో బలహీనంగా ఉంటే దేవుడు మిమ్మల్ని సరిచేయాలనే ఆశ తప్ప మీ తప్పులను ఎత్తి పట్టాలనే ఆలోచన నాకేమీ లేదు. ఓకేనండి, జాగ్రత్తగా మాట్లాడు. మనకి
విశ్వాసము అనే దాని గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు రాయబడ్డాయి. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక, విశ్వసించువాడు కలవర పడడు, విశ్వాసము గలవాడు సిగ్గు చెప్పాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసలు చిక్కంతనండి ఎక్కడే వచ్చి పడ్డదా. దేవుని పిల్లలే. ఇదిగో ఇక్కడికి వచ్చే ముందే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మా సంఘబిడ్డలో ఒక అమ్మాయికి సుట్టారకం వచ్చింది. మాట్లాడడానికి పిలిచారు, వెళ్ళాము, మాట్లాడాము. ఆ పక్కన మంచి పాస్టర్ గారు, ఈ ప్రక్కన మాది పెంతుకొస్తు పరిచర్య, ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది. అందరూ వాక్యంతో కట్టబడిన వాళ్ళే. ఈరోజు వాళ్ళు వస్తా అన్న మాట ఏంటో తెలుసా? బాబు, తమ్ముడు అంటారు వాళ్ళ అమ్మ నన్ను, తమ్ముడు గారు అదే అమ్మాయికి చుట్టాకం కుదిరింది కదండి, ఈ ఏలమో హొరతాలు రాయించుకుంటా వస్తారన్నారు అంటుంది. ఏం రాయించుకుంటాకి? ఎవరితో చెప్పాలి? నేను రావాలట. ఎక్కడికి? మీరు చెప్పాలి. అమ్మ బాబు, ఇలాంటి పిశాచులు ఉంటారండి సంఘంలో. వాళ్ళ చెడిపోయేది కాకుండా అయ్యగారండి కరెక్ట్గా 8:15 అడుగు వేసేయాలండి. అడుగు ఆ తర్వాత నువ్వు అడుగులు వెనక్కి వేసుకుంటూ వస్తామే. అసలు పొరపాటు మీలో పెట్టుకుని అందులోకి మమ్మల్ని ఈడ్చుకుపోతా. మీరు రాకపోతేనండి ఇంకొక ఆయన వస్తాడండి. అలాంటి పాటలు బోలు మంది ఉన్నారండి మాకు. ఎందుకంటే ఏ విశ్వాసి నమ్మకంగా ఒక సేవకుని కలిగి ఉండడం లేదు. ఈదులో తిరిగేవాడు సేవకుడే, ప్రయాసతో కన్నీరు విడిచి సంఘాన్ని కట్టినోడు సేవకుడే, టీవీలో ప్రసంగాలు చేసినోడు సేవకుడే. ఒక్కడని లేదు. ఇక మీరు రాకపోతే మానేండి అయ్యగారు, మాకు ఆ పాస్టర్ గారు వచ్చి ఆ టయానికి అది చెప్పాలి. అందుకే లైవ్ ఆపితే భలే ఉంది అనుకున్నాను. స్తోత్రం కలుగును గాక. తర్వాత చేస్తానన్నాడు. అమ్మ 2 మాటలు విన్నాను. హల్లెలూయా. తెల్లవారుజామునండి 3:21 ఏం చేయాలి అప్పుడు వచ్చి చెప్పండి? అదేదో ముహూర్తం అంటండి అప్పుడు. అదే మరి విశ్వాసం అనేది ఎక్కడికి పోతుందో తెలీదు. పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఏడుస్తున్నారు అనుకోండి, ఈవిడ 20 సంవత్సరాల విశ్వాసం ఏం చేయాలి? యేసు నామములో దురాత్మ విడా అని ప్రార్థన చేయాలి కదా. వెళ్ళే నా మాట నువ్వు పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో వెళ్ళి తోడట్టుకొచ్చి కట్టే పేక్కే అని చెప్తూ. విశ్వాసం ఎంత బలపడిందో చూసారా? 20 సంవత్సరాల విశ్వాసి ఇప్పుడు చెబుతున్నది ఏంటి పిల్లలకి చెప్పండి? మందిరాల్లోకి వచ్చి అనేక మంది పిల్లల్లో కనబడతాయి. ఎంతెంత కాళ్ళకి తాళ్ళే, చేతులకి తాళ్ళే. ఇంకా అవకాశం లేదు. కానీ అది ఇక్కడ కూడా విశ్వాసం వేటి మీద చెప్పాలి? ముహూర్తాల మీద నమ్మకం, తాళ్ళ మీద నమ్మకం, ఇంకేమీ లేదు. అమ్మాయి మంచి పని మీద వెళ్తున్నాను, నీళ్ళు అట్టుకుని ఎవరి మీద నమ్మకం? ఎదురు మీద నమ్మకం. ఇన్ని నమ్మకాలు లోకంలో పెట్టుకుని నేను దేవుని బిడ్డనే అంటా, నువ్వు ఇక్కడికి వస్తే దేవుడు అంటాడు, అమ్మ నిన్ను ఎప్పుడు చూడలేదు, ఎవరు నువ్వు, ఏ ఊరు మీది అని అడుగుతాడు ఆయన. ఎదురు మానో, ముహూర్తం మానో, శకునాలు మానో, రోజులు మానో. రోజు మంగళవారం ఆగిపో, ఎప్పుడు మంచిది? రోజులు మానో, విధులు చూడడం మానో, గడియలు విద్య గడియ ఏ ఉంటాయో తలపోట్లు అన్నీ
స్తోత్రం కలుగునుగా. ఏది మనం ఇంకా పాతకాలపు క్యాలెండర్ ఇంట్లో పెట్టుకుని ఏ రోజు మంచిదాన్ని ఎత్తుక్కునే పనులు మొదలెడతావు. నీ నమ్మకం ఇంకెక్కడ మారినట్టు? యేసు ప్రభు అంతటి వాడే 7 రోజులు చేసిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి లెక్కెట్టుకున్నాడట. ఈరోజు బాగుంది, బాగుంది, బాగుంది. ఆయన చేసిన దినములన్నీ మంచివి అని చెప్పాడండి ఆయన. మనమేమంటున్నాం? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఆయనకేం తెలుసు? ఈ రోజునండి మీకు నేను చెబుతున్నా దేవుని పేరట, ఇలాంటివన్నీ మీరు మానకపోతే దేవుని సహవాసములో పరిపక్వత చెందినట్లు కాదు. దేవుని యొద్దకు వస్తే ఇవేవి ఉండవు. దేవుడు నాతో వస్తున్నాడు అనే ఒకే ఒక్క నమ్మకం నీ జీవితాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తుంది. నమ్మిన వారు చప్పట్లు కొట్టి ప్రభుని స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. కనుక మందిరానికి వచ్చేవారు ఎలా ఉండాలట? విశ్వాస విషయంలో దృఢ సంకల్పము గలవారును, 4 మంచి హృదయాలు గలవారుగా రావాలట. 1 పాపం ఎందుకు పోవాలి? 2 బాధ్యతలు ఉన్నాయి. 1 దేవుడు అప్పగించిన పని, 2 దేవుని సహవాసం. దేవుడు అప్పగించిన కుటుంబ బాధ్యతలన్నీ నమ్మకంగా చక్కబెట్టుకున్నారు. ఇంకొక బాధ్యత మిగిలిపోయింది, దైవ సహవాసం. దేవుని సహవాసానికి మనల్ని ఏం దూరం చేస్తుంది? మనలో ఉన్న లోపాలు. ఆ లోపాలను కడిగి మనలను పవిత్రపరిచి ఆయనతో జతపరచడానికే యేసయ్య తన రక్తాన్ని చిందించాడు. 20 రూపాయలు పట్టుకున్న బొమ్మని పాప ఇంటిలో బెడ్డ మీద ఎలా పడుకోబెట్టి జో కొడుతుందో, 20 రూపాయలు పట్టు కొన్న బొమ్మకే మనం అంత విలువనిస్తే, రక్తం ఇచ్చి ప్రాణమిచ్చి మనలను కొన్న దేవుడు మనల్ని రోడ్డు మీద ఎందుకు వదిలేస్తాడు? బయట ఎందుకు వదిలేస్తాడు? పనికిరాని స్థలాలు ఎందుకు వదిలేస్తాడు? అల్పులుగా అదములుగా ఎందుకు వదిలేస్తాడు? నిన్ను కొన్నది, నిన్ను సంపాదించుకున్నది, నిన్ను సమకూర్చుకున్నది, నీ కొరకు రక్తము పెట్టింది, నీ కొరకు ప్రాణం ఇచ్చింది మనుష్యుడు కాదు. మనుష్యుడైతే నిర్లక్ష్యము కలిగి ఉంటాడు. మనుష్యుడైతే అందాన్ని బట్టి, పరిస్థితిని బట్టి అవకాశాలను కల్పిస్తాడు. మనలను కొన్నది యేసయ్య రక్తం. ఆయన ప్రేమతో మనలను కొన్నాడు గనక ఆయన మనల్ని లోకములో వదిలిపెట్టక ఆయన ఇల్లు అనే మందిరములో పెట్టుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 20 రూపాయల బొమ్మ కొన్న తల్లి పూరి గుడిసెలో ఉంటే ఆ బిడ్డ కూడా పూరి గుడిసెలోనే ఉంటది. కొన్న బొమ్మ కూడా, ఆ బొమ్మను కొన్న వ్యక్తి బంగళాలో ఉంటే ఆ బొమ్మ కూడా బంగళాలోనే ఉంటుంది. మనలను కొన్నవాడు పరమందున్న దేవుడు గనక ఆయన మనలను లోకములో వదలక మనలను పరిశుద్ధ స్థలములోకి సమకూర్చుకొచ్చాడు. దేవుని ఇంటిలోకి తీసుకొచ్చాడు. మందిరం అనగా దేవుని ఇల్లు, మందిరం అనగా దేవుని ఇల్లు. ఈ క్షణాన నీవు దేవుని ఇంటిలో ఉన్నావు, దేవుని సముఖములో ఉన్నావు, దేవుని కనుల ఎదుట ఉన్నావు, దేవుని నడిపింపులో ఉన్నావు. దేవుని మాటల పోషణ క్రింద నీవు నేను చేర్చబడి ఉన్నాము. హల్లెలూయా. అందుకే మనం ఏమయ్యామంటే సంఘము. చెప్పండి, ఏంటి? సంఘం. వేరు చేయబడిన ఒక గుంపు, ప్రత్యేకించబడిన గుంపు. మనము వేరు, లోకము వేరు. ఒక్క మాట చదవండి, దాన్ని వివరించాక టైం ఉంటే 3-4 మాటలు చూద్దాం. ఓకేనా? చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. ఆయన శరీరము స్థిరత్వాన్ని ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉన్నది కనుకను అమ్మమ్మ చాలు. ఎక్కడికి ప్రవేశించుటకు? ఆ మాట అందరూ చెప్పండి. ఎక్కడికి? పరిశుద్ధ స్థలము అనండి. కాస్త స్వరం ఎత్తి చెప్పాలా? ఇప్పుడు మందిరం అంటే మనకేంటండి?
మందిరం అంటే దేవుని కొరకు కట్టబడిన బిల్డింగో లేకపోతే షెడ్డో లేకపోతే ఏ సంథింగ్ అని మందిరం అండి, పరిశుద్ధ స్థలం అండి అంటారు. కామన్గా మనకి చదివితే మనకు అర్థమైందా ఒక ముక్కే. కానీ ఈ పత్రికను పౌలు ఎవరికి రాస్తున్నాడు చెప్పాలి? ఏ జాతి అది? వాళ్ళకి మందిరం అంటే వేరు కదా, వాళ్ళకి మందిరం అంటే వేరు, మనకి మందిరం అంటే ఇదే. ఇశ్రాయేలీలు అనబడే హెబ్రీలకి మందిరం అంటే 3 భాగాలు. ఎన్ని భాగాలు? 1 ఆవరణము అనండి, 2 పరిశుద్ధ స్థలము, స్వరం రావట్లేదు ఉపవాసం, 3 అతి పరిశుద్ధ స్థలము. పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారం అని ఒకటి ఉంటుందండి, అది 3 భాగాలు. 1 ఆవరణం, పరిశుద్ధ స్థలం. ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడికి సమకూరుస్తానన్నాడు అమ్మా? పరిశుద్ధ స్థలము అనండి జాగ్రత్తగా. తమ్ముడు ఒకసారి మీరు రండి, పాస్టర్ గారు, అబ్బాయి గారు ఎలా రండి, మీకు అర్థం అవడానికి సోమమ్మ. ఫస్ట్ టైం వచ్చాను కదా, మీకు ఆ మధురం వాక్యం యొక్క మాధుర్యం మీకు అర్థమైతే అది ప్రాణానికి చాలా ఉత్తేజింపజేస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఒకసారి కిందకి దీన్ని 3 భాగాలుగా విభజిస్తున్నానండి. ఇది ఆవరణం, ఓకేనండి. ఇది ఆవరణం, నేను నిలబడి ఉన్న స్థలం ఆవరణం. ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఈ వ్యక్తి దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చాడు. ఇశ్రాయేలీలు ఎప్పుడు దేవుని దగ్గరకు వస్తారంటే పొరపాటు చేసినప్పుడే వస్తారు. అది కూడా ఎలాగొస్తారు? గొర్రెనో మేకనో దోణో పట్టుకుని వస్తారు. ఇప్పుడు ఈయన ఏదో పాపం చేశాడు, దేవుని కొరకు వచ్చారు. ప్రధాన యాజకుడు నేనే, పాస్టర్ గారిని, పేరేంటి ఎబెనేజర్ గారు, ఏంటి ఇలాగొచ్చారు అన్నారు. లేదండి నేను చిన్న తప్పు చేశాను, నా పాపం పోతే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడండి అన్నాడు. గొర్రెని తెచ్చావా? తెచ్చానండి అన్నారు. గొర్రెలరా, గొర్రెపిల్ల ఈడే, మొగలే మెల్ల తాడు బాగుందిరా. ఈయన గొర్రె పిల్ల, ఈయన గొర్రెని తీసుకుని వచ్చాడు. ఇది ద్వారం, ఏంటిది? రండి పైకి రండి, మోకాల మీద నడాలి, గొర్రె పిల్ల కదా నువ్వు. ఎక్కడికి వచ్చాడు? ఆవరణము అనండి. ఇప్పుడు ఈయన గొర్రెని తీసుకొచ్చాడు కదా, తల మీద చెయ్యట్టు అన్నాను. ఎందుకు? తప్పు చేసినోడిని నేను పోవాలి, నాకు బదులుగా ఈ గొర్రెని ఇస్తానన్న తప్పును కాయి బాబు అని దేవుణ్ణి అడగడాన్ని. ఎప్పుడైతే గొర్రె తల మీద చెయ్యెట్టాడో ఇతని పాపాలన్నీ ఎవరి మీదకి వచ్చాయి? చేతీసాయి. ఈ పాపాలన్నీ గొర్రె మీదకి వచ్చాయి కదా. ఈ గొర్రెను తల వంచరా, యాజకుడు వధించి తల చర్మమంతా తీసి లోపల ఉన్న వపని, కొవ్వుని, కుడి జబ్బని, కుడికోలని, తలకాయని, లోపల ఉన్న ప్రేవులు, పేడ ఇవన్నీ తీసి ఓ ప్రక్కనెత్తి, కొవ్వు, ఆంత్రములు, వప, కుడి జబ్బ, కుడికోలు తల పట్టుకుని బలిపీఠం మీద వేసి దేవునికి ప్రార్థన చేస్తే పైనుంచి అగ్ని వచ్చి దీన్ని పూర్తిగా దహించదు. ఇది పూర్తిగా పోయాక ఎబెనేజర్ గారి పాపం పోయినట్టు. ఓకేనా? ఈ ఆవరణములో 2 ఉపకరణాలు ఉంటాయి, ఒకటి బలిపీఠం, ఒకటి గంగాలు. ఓకే, ఇది ఆవరణం. బలి అర్పించేశాడు, గొర్రెపిల్ల వెళ్ళిపో. దేవుడు ఇతన్ని అంగీకరించాడు. దేవుడు ఇతని పాపం పోయింది. ఇంతకు మునుపు ఆవరణం బయట ఉన్నవాడు ఇప్పుడు దేవుని ఆవరణములు అడుగు. ఆవరణములో ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి రావాలంటే పరిశుద్ధ స్థలములోకి రావాలి. అందరూ చెప్పండి, ఎక్కడికి? పరిశుద్ధ స్థలములో 3 ఉపకరణాలు ఉంటాయి. ఎన్ని? 1 దీపవృక్షం, వెరీ గుడ్, దీపవృక్షము. 2 సముఖపు రొట్టెల బల్ల. 3 ధూప వేదిక అనండి.
3 పేర్లు చెప్పండి. జాగ్రత్తగా రండి. ఆవరణంలో ఉన్న ఈయన ఇప్పుడు అక్కడ వ్రాయబడిన ప్రకారం హెబ్రీ జాతితో దేవుడు చెబుతున్నాడు, ఆవరణం దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోయేవారు ఒకప్పుడు. అది కాదు దేవుడు కోరుకునేది. మీరు ఎక్కడ అడుగు పెట్టాలట? పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టాలి. ఇక్కడికి రాసిందా ఎబినేజర్ గారు? ఇక్కడ ఏమున్నాయి? 3 ఉన్నాయి. 1 సముఖపు రొట్టెల బల్ల అనండి. సముఖపు రొట్టెల బల్ల ఎలా ఉంటుందండి? ఒక ప్రక్కన 6 రొట్టెలు, ఒక ప్రక్కన 6 రొట్టెలు, 12 రొట్టెలు ఉంటాయి. ఒక రొట్టె మీద ఒకటి, ఒక రొట్టె మీద ఒకటి పెట్టి, ఏదైనా కాస్త ఈ పక్క ఆ పక్క తప్పుతుంది అనుకో, యాజకుడు ఏం చేయాలో తెలుసా? రొట్టెలన్నిటిని చెప్పాలి. ఈ సముఖపు రొట్టెల బల్ల మనకి 2 ప్రాముఖ్యమైన విషయాలు నేర్పుతుంది. 1 క్రమమైన జీవితం, 2 యేసయ్య రక్తము, యేసయ్య సరే. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ స్థలం అంటే, అమ్మా వింటున్నారా? పరిశుద్ధ స్థలం అంటే క్రమముగా పేర్చబడుట. సంఘం అనేది ఎలా ఉండాలట? చెప్పాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు మీకు అర్థం అవడానికని నా 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 పాటలు. ఇప్పుడు 6 రొట్టెలు పేర్చాలి కదా, ఇలాగ 6 రొట్టెలు పేర్చాలి. ఒకవేళ ఒక రొట్టె ఇలా పక్కకు వచ్చింది అనుకోండి, నేను ఏం చేయాలి? ఎలా సరి చేయాలి? వాక్యంతోనా? రొట్టెని ఎలా సరి చేయాలి? చెప్పండి, చెప్పండి. ఎవరు సరి చేసేది కదా? ఆ పని మాకు అప్పగించాలి కదా. మాకు ఆ పని ఉండాలంటే మీరు ఎలా ఉండకూడదు? ఇలా వంకరొంకరగా ఉన్నారనుకో, మేము ఎప్పుడు తిడతానే ఉంటాం. కుదురుగా ఉండండి, సరిగ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఐక్యతగా ఉండండి, కలిసి ఉండండి, సంతోషంగా ఉండండి. మాకు ఆ మాటలతోనే సరిపోతుంది. అదే మీరు ఇలా ఉన్నారనుకో, దేవుని కంటికి లెబానోను మీద గొర్రెల మందలున్నంత అందంగా కనబడతారు. అంటే సంఘ బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా? ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు పేర్చబడిన రొట్టెల్లాగా చూడడానికి అందంగా కనబడాల. హల్లెలూయా. సంఘంలో కొంతమంది ఉంటారండి, అన్ని గొర్రెలు ఉంటాయా, పొట్టేలు కూడా ఉంటాయా? పాస్టర్ గారు ఎంత జాగ్రత్తగా పేర్చాలనుకున్నా ఒక రొట్టె పక్కకు వచ్చేస్తుంటుంది. ఇలాగా నేను వాళ్ళతో కలను, ఆవిడికి నాకు కుదరదు, ఆవిడికి నాకు కలిపి చెప్పకండి, ఆవిడికి నాకు మాటలు లేవు, ఆవిడికి నాకు తగదు. ఇప్పుడు క్రమంగా పేర్చబడినట్ట లేనట్ట? చెప్పండి అమ్మా. అయ్యో అలా చూస్తారు అయోమయంగా. గట్టిగా చెప్పండి. దేవుడు మనలను మందిరంలోకి నడిపిస్తే, మందిరంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? సరైన క్రమాన్ని కలిగి ఉండాలా. మీరు స్కూల్కి మీ పిల్లల్ని పంపుతున్నారు కదా, ప్రతి స్కూల్కి ఒక ప్రత్యేకమైన యూనిఫామ్ ఉంటుంది. ఎందుకు? ఒక గుర్తింపు. వాళ్ళ ఖచ్చితమైన టయానికి వెళ్ళాలి, ఖచ్చితమైన టయానికి మరలా హౌస్కి వెళ్ళాలి. వాళ్ళకి హోంవర్క్ ఉంటుంది, స్కూల్ వర్క్ ఉంటుంది, రైటింగ్ ఉంటుంది, రీడింగ్ ఉంటుంది, డ్రిల్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి. ఎందుకు? ఒక వ్యక్తిని ఒక అందమైన విద్యావంతునిగా మార్చాలంటే వాడిని ఒక క్రమ పద్ధతిలో టీచర్లు. సంఘములోకి వచ్చే బిడ్డలారా జాగ్రత్తగా వినండి. అందంగా 6 రొట్టెలు పేర్చబడినట్లుగా సంఘములో వాళ్ళందరూ చక్కగా క్రమంగా పేర్చబడినట్లుగా కట్టబడాలి. మీరు జాగ్రత్తగా వినండి. కింద ఉన్న రొట్టె కనబడుతుందా, పైన ఉన్న రొట్టె కనబడుతుందా? ఇప్పుడు కింద ఉన్న రొట్టె, ఇప్పుడు ఆ కింద ఉన్న రొట్టె బాధపడకూడదు. కొంతమంది సంఘంలో ఎలా ఉంటారో తెలుసా? పరమలోనండి మేము లేకపోతే ఏమి, ఇప్పుడు మేము కనపడతా లేదండి అయ్యగారికి అంటారు. దేవుడు అంటాడు, నిన్ను పునాదిగా పెట్టి దేవుడు ఎంతమందిని నిర్మాణము చేసుకుంటూ వచ్చాడు. నువ్వు ఎంత ధన్యురాలవు. పైగా నిన్నే దేవుడు కింద పెట్టాడంటే ఎందుకో తెలుసా? నువ్వు తట్టుకోగల బలవంతురాలవని.
ఓర్చుకోగల బలవంతుడు అని దేవునికి తెలిసి నిన్ను పునాదిగా పెట్టి నీ పైన ఇంకొక 5 నాయన నిలబెడతాం. ఆనందపడాలి కదా. స్తోత్రం చెప్పు. పరిశుద్ధ స్థలములో క్రమమైన జీవితం ఉండాలి. 2, పరిశుద్ధ స్థలములో దీపవృక్షం. ఆత్మ సంబంధమైన వరములకు ఫలములకు సాదృశ్యం. మందిరానికి వచ్చే వారందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. హల్లెలూయా. ఆత్మ వరాలు మీలో పని చేయాలి. ఆత్మ ఫలము మీలో పని చేయాలి. దేవుని వాక్యం అంటుంది, ఎవడైనను దేవుని ఆత్మ చేత నడిపింపబడిన ఎడల వాడు దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. సంఘములో ఉన్న వారందరము ఆత్మ బలముతో నిండిన వారమై ఉండాలి. 3, ధూపవేదిక. చెప్పండి అందరూ. ఏమనుకోవద్దు. ఇక్కడేమో సముఖపు రొట్టెల బల్ల, ఇక్కడేమో దీపవృక్షం, మధ్యలో ఉంటదటండి. ఏంటది? ఇది ఎక్కడ ఉంటదంటే దేవుని మందసానికి ఎదురుగా ఉంటదండి. ధూపవేదిక ప్రార్థనా జీవితానికి, చెప్పాలి, ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. పరిశుద్ధ స్థలము అనే మాట రాగానే ఆ మనిషికి 3 అనుభవాలు ఉండాలి. 1, క్రమంగా కట్టబడాలి. 2, ఆత్మవరాలు కలిగి ఉండాలి. 3, ప్రార్థనా పరుడై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు మందిరములోకి వచ్చేటప్పుడు ఎలా ఉండాలో, మందిరములో మనం ఎక్కడ ఉండాలో కూడా చెప్పాలి. ఎక్కడ ఉండాలి మందిరంలో మనం? చెప్పాలి. పరిశుద్ధ స్థలములు ఎన్ని క్రమాలు ఉన్నాయి? 3 క్రమాలు. 1, క్రమమైన జీవితం. బిడ్డలారా, మీరు క్రమపరచబడ్డారా? సంఘంలో చక్కగా కట్టబడుతున్నారా? ఏ ఆరాధనను వదలకుండా ప్రతి ఆరాధనలో క్రమంగా నిలబడగలుగుతున్నారా? సంఘ సేవకుడు మిమ్మల్ని పెట్టిన స్థలములో పెట్టినట్లుగా మీ పని మీరు చేయగలుగుతున్నారా? దైవజనుడు మీకు అప్పగించిన బాధ్యతను అప్పగించినట్లుగా మీరు నిర్వర్తించగలుగుతున్నారా? దైవజనుడు మిమ్మల్ని చూస్తున్నప్పుడు మిమ్మల్ని నిలబెట్టిన క్రమములో మీరు నిలబడి ఉన్నారా లేదా? కూర్చోండి. 1, చాలా మంది కాలం సేవకుల మీద సనిగే వాళ్ళు ఎక్కువైపోయారు, తిరగబడే వాళ్ళు ఎక్కువయ్యారు, గొనుక్కునే వాళ్ళు ఎక్కువయ్యారు. స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, నా మాటలు జాగ్రత్తగా తీసుకోండి. నువ్వు మందిరానికి వస్తే నా తల్లిగారు, తండ్రి గారు, తమ్ముడు, చెల్లి అందరికీ చెప్తున్నా, క్రమమైన జీవితం నీలో ఉండాలా. 2, ఆత్మచేత. 3, ప్రార్థన అనుభవం ఉండాలా. ఈ రోజున సంఘం పరిశుద్ధ స్థలం యొక్క అనుభవంలోకి రావట్లేదు. క్రమంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటే ప్రార్థన లేని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అనేకుల జీవితాల్లో ప్రార్థన కనబడడం లేదు. మోకాళ్ళు వంగి ఎన్నాళ్ళైనాయో, ప్రార్థనకి మనస్సు ఇచ్చి ఎన్నాళ్ళు అయిపోయిందో. ఆపదొచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడే, కరువులు వచ్చినప్పుడే, శ్రమలు వచ్చినప్పుడే, సమస్యలు వచ్చినప్పుడే, పరిస్థితులన్నీ మనకు విరోధముగా వచ్చినప్పుడే మనుష్యుడు సగటున ప్రార్థన మొదలు పెడుతున్నాడు. కానీ సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, అనుకూలత ఉన్నప్పుడు సాధారణంగా ఒక మనిషి ప్రార్థన చేయడానికి ఇష్టపడడం లేదు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనల్ని లోకములో నుండి తన ఇంటిలోకి ఎందుకు తీసుకొచ్చాడంటే ఈ 3 విషయాలను నీకు నేర్పాలని. 1, నువ్వు క్రమంగా బ్రతకాలి. 2, ఆత్మ చేత నింపబడిన వాడవై ఉండాలి. 3, ప్రార్థనా పరుడువై ఉండాలి. దేవుని ఇంటిలో మీ స్థానం ఎక్కడ? ఆవరణమా? పరిశుద్ధ స్థలమా? మాట్లాడను ఇప్పుడు. పరిశుద్ధ స్థలం. 3 ఉండాలి. క్రమంగా ఉండండి, ఆత్మచేత నడిపించబడండి, ప్రార్థనా పరులై ఉండండి. ఓకే, కొంచెం సమయం ఉంది కనుక మరొక మాట మీదట ఉంచే ప్రయత్నం చేస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం.
26, 27. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపములకు బలి ఇకను ఉండదు కానీ పాపములకు బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను తగ్గింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. స్తోత్రం చెప్పండి. బుద్ధిపూర్వకమైన పాపం అంటారు ఒకసారి అందరూ. కొంతమంది అనట్లేదమ్మా. దీని అర్థం ఏంటో తెలుసండి? సంపూర్ణ తెలివితో పాపం చేయడం. ఇంకా మంచి మాట, తెలివిగా పాపం చేయడం. ఎలాగ చెప్పాలి అమ్మ? ఒక మాట చెప్పండి. తెలివిగా తప్పులు చేయడం. తెలిసి తెలిసి ఎవడైనా నువ్వు పొరపాటు చేస్తే వాడికి క్షమాపణ లేదని రాశాడు ఇక్కడ. తెలిసి తెలిసి అంటే బుద్ధిపూర్వకంగా, ప్రణాళికాబద్ధంగా, తెలివితో, జ్ఞానముతో, మూడో కంటికి కనబడకుండా, ఎవరికి తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా ఒక మనిషి నడిచే చెడు నడకనే బుద్ధిపూర్వకమైన పాపం అంటారు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది జీవితాలు ఎలాగున్నాయి తెలుసండి? తమ్ముడు ఒకసారి ఫోన్ ఇవ్వండి అన్నాం అనుకోండి, వాట్సాప్కో లాకు, ఇన్స్టాకో లాకు, మెసెంజర్కో లాకు, ఆడు మొబైల్కో లాకు. ఎందుకురా బాబు ఇన్ని లాకులు అంటే అసలు ఆడు రహస్యం అంతా ఎక్కడుంది చెప్పట్లేదు. మీరు మీకు తెలిసిపోతుందండి. ఎవరికీ తెలియకుండా జాగ్రత్తతో తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు కాలము దేవుడు నన్ను క్షమించుగాక, పరిశుద్ధ స్థలములో ఉన్నాను. ఈ పదం వాడొచ్చో వాడకూడదో నాకు తెలీదు. దేవుడు నన్ను మన్నించుగాక. కాలం ఎలా ఉందో తెలుసండి? పెళ్ళయ్యి 2 పిల్లలు 3 పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ప్రేమల్లో పడుతున్న దౌర్భాగ్యపు కాలం అండి ఇది. బుద్ధిపూర్వకంగా జాగ్రత్త సుమా. నినివే పట్టణానికి ఎలాంటి దుర్గతి రాబోయింది? వాళ్ళ మారు మనసు పొందాక దేవుడు ఆ దుర్గతిని తప్పించాడు. మొర్దెకై ఎలాంటి ప్రార్థన చేశాడు? రాబోయే ఉగ్రత నుండి. దేవుని పిల్లలముగా మనము మన తప్పిదములను ఒప్పుకుని విడిచిపెడితే కనికరము పొందుతాము. ఒక మంచి పాట ఉంటుంది, తప్పిదములు దాయువాడు వర్ధిల్లడు, అవి ఒప్పుకొని విడిచిపెట్టువో సోదరుడా, జిగటగల ఊబి నుండి పైకి లేపు, నీ పాదాలు స్థిరముగా నిలుపును ప్రభువే, జిగటగల ఊబి నుండి పైకి లేపు, నీ పాదాలు స్థిరముగా నిలుపును. హల్లెలూయా. తెలివిగా తప్పించుకుంటున్నాను అనుకోవద్దు. నన్నెవ్వరూ చూడట్లేదు, ఎవ్వరూ గమనించట్లేదు అనుకోవద్దు. నేను చేసేవి ఎవ్వరికి తెలియదు అనుకోవద్దు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ మాట ఎవరైనా చదువుతారా? సామెతలు 15:3. అమ్మా ఏవమ్మా? పైన చదువా. 3వ వచనం, యెహోవా కన్నులు అది ప్రతి స్థలం మీద ఉన్నాయి, మంచివారిని చెడ్డవారిని అవి చూస్తూ ఉన్నాయి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా.
మీకు ఒక సంగతి చెప్పి వీలైనంత వరకు దేవుని ఆత్మకు మిమ్మల్ని అప్పగిస్తాను. ఇక్కడ మన రావులపాలెం డిగ్రీ కాలేజీలో ఒక 3 సంవత్సరాల క్రితం ఒక సంగతి జరిగింది. వాళ్ళు ఎక్కడి నుండో జాబు ట్రాన్స్ఫర్ అయ్యి రావులపాలెం వచ్చారు. ఆ ఫ్యామిలీకి ఎవరో చెప్పారట, ఈ ప్రక్కన పాస్టర్ గారు వాక్యం చెప్తారు, బాగా చెప్తారు, మీకు ఏమన్నా అనుకూలంగా ఉంటే వెళ్ళమంటే ఆ చెల్లి ఆదివారం వచ్చేది కాదు, వాళ్ళు లూథరన్ సహవాసానికి వెళ్తారు. శుక్రవారం ప్రార్థనకి రావడం మొదలుపెట్టింది ఒక చెల్లి. మందిరానికి వచ్చిన వారం మొదలుకొని 4 వారాలు లైన్గా ఏడుస్తూనే ఉంది. నా మనసాక ఒకసారి మా పాస్టర్ గారితో అన్నాను, ఈ ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కావట్లేదు, 4 వారాలుగా ప్రతి శుక్రవారం ఇలా ఏడుస్తూనే ఉంటుంది, ఒకసారి నువ్వు మాట్లాడమ్మా అని మా పాస్టర్ గారికి చెప్తే, మా పాస్టర్ గారు ప్రక్కన కూర్చుని, ఎవర్రా మీరు, ఏ ఊరమ్మా, కొత్తగా వస్తున్నావు, మీ పరిస్థితులు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని అడిగితే, ఏమీ లేదండి, ప్రార్థన చేయండి అంటుంది మొహమాటానికి. నా మనసాక, అరే అమ్మా చెప్పు, మేము ఏదైనా చేయగలిగింది ఉంటే మేము చేస్తాము, లేకపోతే ప్రార్థన చేద్దాం, అసలు సమస్య ఏంటో మాకు చెప్పమ్మా అంటే, లేదండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, దేవునికి తెలుసండి అంటుంది. దేవునికి తెలియని ఏమున్నాయండి? మన మనసులో ఆలోచన పుట్టక మునిపే ఆయనకి తెలియంది ఏముంది? మాకు ప్రార్థన చేయాలంటే మాకు చెప్పాలి కదమ్మా, విషయం చెప్పు అని బలవంత పెడితే, సరే అని అందరూ ఇలాగ చెప్తాను అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత చెప్పడం మొదలెట్టింది. అప్పటికి మా మందిరానికి రావడం మొదలెట్టాక 1 సంవత్సరం ముందు డిగ్రీలు ఇక్కడ జాయిన్ అయిందట్టు వాళ్ళ నాన్నగారు ఏదో జాబ్ విషయంలో ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వస్తే జాయిన్ అయ్యింది. ఫస్ట్ ఇయర్ బాగా చదివిందండి. సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి అమ్మాయి అండి తెల్ల మొగ్గలా ఉంటుందండి, తెల్లగా ఉంటుంది, వైట్గా అమ్మాయి. కాలేజీలో ఎవడో ఒకడు మసిబొగ్గులు అంటాడు తగులుకున్నాడు ఈ అమ్మాయికి. వెనకాల వెళ్ళిపోతున్నాడట. ఇంగో నువ్వు లేకపోతే చచ్చిపోతాను, నువ్వంటే ప్రేమ దోమ అంట తిరుగుతున్నాడు. ఈ అమ్మాయి చెప్పాల్సిన రీతుల్లో చెప్పింది, నా జోలికి వచ్చావంటే తాట తీసేస్తాను, పళ్ళు రాలగొట్టేస్తాను, చెప్పు తెగిపోద్ది, పళ్ళు ఇవన్నీ కామన్గా ఉండే వాడతారు కదా వీళ్ళు, అవన్నీ వాడేసింది. ఆ మనిషి అంటే తుమ్మ చెక్కలాగా ఉన్నాడు కానీ ఆడు మైండ్ చాలా షార్ప్ అండి. ఆడట డైరెక్ట్గా వెళ్తే ఈ అమ్మాయి లొంగట్లేదని అమ్మాయి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి 5 స్టార్లో డైరీ మిల్క్ చాక్లెట్లు ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ అమ్మాయిని ట్రాప్ చేసేదాన్ని. మొత్తం మీద ఏం జరిగిందో తెలీదు, అమ్మాయి అబ్బాయికి లోబడింది. ఇప్పుడు అందరూ అదే కట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. వీళ్ళు రావులపాలెం సిగ్నల్స్ లేవు కదండి. ఆ రోజున పోలీసులు బయట ఉండి వెహికల్స్ ఆపుతుంటే వాళ్ళ నాన్నగారు జాబ్కి వెళ్ళి వస్తా ఆ కార్లు పక్కంట బండి ఆపాడు. ఈ అమ్మాయి అబ్బాయి బండి మీద వచ్చి వాళ్ళ నాన్నగారు పక్కన ఆపింది బండి. సడన్గా ఇలా చూస్తే వాళ్ళ నాన్నగారు తలకిలా కింద పెట్టుకుని అబ్బాయి తందట, డాడీ చూసేస్తున్నారు, నడు. వాళ్ళ నాన్నగారు చూశారు, చూడనట్టుగా సైలెంట్గా ఉండిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయింది. అనుకుందట మా నాన్న 4 వేస్తాడు, చెత్తక్కుటి వేస్తాడు, చెప్పేదా నేను ఆన్ని తప్ప ఇంకెవరిని, ఇదే కదండి వాడేది, ఆన్ని తప్ప నేను ఇంకెవరిని చెప్పేదాం అనుకుందట. తీరా ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్నగారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, బతికిపోయాను అనుకుంది. 2వ రోజు మాట్లాడలేదు, 3వ రోజు మాట్లాడలేదు. వాళ్ళ అమ్మాయి ఇలా ముందు వస్తుంటే పక్క నుంచి వెళ్ళిపోతున్నాడట, చూడలేదు. అమ్మాయిని చూడగానే పక్కకెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ అమ్మాయికి కుదురుగా ఉండాలి కదా. వాళ్ళ అమ్మనందట, అమ్మా అసలు నాన్న ఏమనుకుంటున్నాడు, నాతో మునుపుట్లాగా ఉండట్లేదు, మాట్లాడట్లేదు, చూడట్లేదు, నవ్వట్లేదు, ఏంటి అని అడిగితే వాళ్ళ అమ్మ లాగు పెట్టి ఒక్కటి కొట్టిందట. మాట్లాడట్లేదు అనుకుంటున్నావా, నీ పనులేవి మాకు తెలియవు అనుకుంటున్నావా, మొన్న మీ నాన్నగారు పక్కన బండి ఆపేవంట, ఎవడనంటాడు, మీ నాన్నగారు చూసిన కాంచి రోజు రాత్రులు మంచం మీద పడి ఏడుస్తున్నాడు, నిన్ను అడిగితే నువ్వు ఎక్కడ పొరపాటుగా స్టెప్ వేసి బయటికి వెళ్ళిపోతావు అని భయపడుతున్నాడు, ఏంటి ఈ పనులు ఏంటని వాళ్ళ అమ్మ. తల్లి అన్న బాధ ఉంటుంది కదా,
2 కొట్టేటప్పటికి వాళ్ళ నాన్నగారిని క్షమాపణ అడుగుదామన్నా దగ్గరికి రానివ్వట్లేదండి వాళ్ళ నాన్న. ఆయన ఫిక్స్ అయిపోయాడు మైండ్లో, నా కూతురు చచ్చిపోయింది, అలాగ మైండ్లో పెట్టేసుకున్నాడు. ఒకవేళ అమ్మాయి మాకు చెప్పేటప్పుడు అమ్మాయి చెప్పింది, మా నాన్నగారు కొట్టుంటే అన్న నేను ఎలా మారిపోదునో నాకు తెలియదు, కనీసం తిట్టుంటే నేను ఎలా మారిపోదునో నాకు తెలియదు. కానీ మా నాన్న నన్ను ఒక క్యారెక్టర్ లేని దానిలా చూస్తున్నాడు అన్న. మా నాన్నగారు అన్న నన్ను ఒక వేశ్యను చూసినట్టు చూస్తున్నాడు అన్న. అది జీర్ణించుకోలేక ఏడుస్తున్నాను అందని. నాకు ఆ మాటలు వింటున్నప్పుడు కళ్ళంట నీళ్ళు వచ్చేసాయి. తల్లిదండ్రులకు తెలకుండా తప్పు చేద్దాం అనుకుంది, ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేద్దాం అనుకుంది. కానీ ఒకానొక దినాన్న తన తండ్రి కళ్ళల్లో పడినప్పుడు ఆ తండ్రి కొన్న కూతురిని ఎలా చూస్తున్నాడట, ఒక వేశ్యలాగా చూస్తున్నాడట. ఏడుస్తుంది. అప్పుడు అన్నాను, మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటమ్మా? అబ్బాయి ఏంటంటే, అన్న ఆ రోజు డాడీ మమ్మీ అలాగ అన్న తర్వాత నుంచి నేను ఏ తప్పు చేయలేదు, మాట్లాడాను. ఆ రోజు బర్త్డే ఏదో అంటే బయటికి వెళ్ళాను, నేను ఏ తప్పు చేయలేదు, నాకు మా నాన్నే ముఖ్యం, మా అమ్మే ముఖ్యం అన్న, నాకు అతను వద్దన్న, నా మనసు మార్చుకున్నాను. అయినా మా నాన్నగారు నన్ను నమ్మట్లేదని బోరున ఏడుపు. మీరు నమ్మండి, తప్పు చేసేటప్పుడు చాలా సరదాగా ఉంటుంది, తప్పు చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. తమ్ముడోళ్ళు వినాలి, చెల్లెళ్ళు ఉన్నారు మీరు వినాలి. ఏదైనా పొరపాటు దొర్లుతున్నప్పుడు నన్ను ఎవరు చూడట్లేదు, ఎవరికి తెలియను, ఎవరికి దొరకను, నాకు చాలా తెలివి ఉందనుకుంటావు. నీ గురించి, నీ పరిస్థితి గురించి ఒక్కసారి ఇంట్లో తెలిస్తే నిన్ను ఎలా చూస్తారో తెలుసా? చూపుకి మరలా మనిషిగా పుట్టకూడదు అనిపిస్తుంది. చావు కన్నా పెద్ద శిక్ష అది, చావు కన్నా పెద్ద శిక్ష. కడుపును పుట్టిన బిడ్డల్ని వేశ్యల్లాగా, ఏమండి అలాంటి మాటలు, అలాంటి భావముతో తల్లిదండ్రులు మనల్ని చూస్తే మనకు బ్రతకాలని ఆశ ఉంటుందా? అందుకనే దేవుని మందిరంలోని తమ్ముడోళ్ళకి చెల్లెళ్ళకి ప్రేమతో చెప్తున్నాను, రహస్య జీవితాల్ని వదిలిపెట్టేయండి. రహస్యంగా ఉండే ప్రతి అనుభవాన్ని ఈ ఉపవాస కోటాలలో మీరు వదిలిపెట్టండి. ఆ అవమానం మీ నెత్తుల మీదకి రాకమునిపే, సిగ్గు మీ గుమ్మాలను కమ్మకమునిపే, మీ తల్లిదండ్రులు వీడి ముఖం చూడలేక సిగ్గుతో చచ్చిపోకమునిపే మీ రహస్య జీవితాలను వదిలిపెట్టి దేవుని కొరకు ఒక మంచి తీర్మానం తీసుకోండి. నన్నెవరో చూడట్లేదు అనుకోకో, ఏదో ఒక రోజు నీకంటూ వస్తుంది. ఎన్నాళ్ళు దాగుతావు, ఎన్నాళ్ళు దాస్తావు, ఎన్నాళ్ళు మరుగై ఉంటావు, ఎన్నాళ్ళు కనబడకుండా ఉంటావు. దేవుడు నిన్ను తేటగా చూస్తున్నాడు. నువ్వు ఊహించని గడియలో, అనుకొనని గడియలో నీ బ్రతుకు బట్టబయలైపోతుంది. బిడ్డలారా, బయట విషయాలు చెప్తున్నాను అనుకోవద్దు. కరెక్ట్గా ఒక 4-5 సంవత్సరాల క్రితం మన ఊరి ప్రక్కన మూలస్థానమా ఏంటిది, లంక మూలస్థానం, ఎవరో ఒక అబ్బాయితో మేరీమాత గుడికి, ఏ ఊరండి అది, గౌరీపట్నం వెళ్తా వ్యాన గుద్దేసి అమ్మాయి చచ్చిపోయింది. సెకండ్ సాటర్డే సెలవు రోజు ప్రైవేట్ క్లాస్ ఉందని వచ్చిందట రోజు ఆవిడ. నన్ను తప్పుగా అనుకోవద్దు. ఎవరికి చెప్పుకోలేక కుమిలి ఎంత ఏడ్చారో ఆ కుటుంబం మీకు తెలియదండి. అందుకనే చెబుతున్నాను, దేవుడు కాదు, మన తల్లిదండ్రులే మనల్ని ఒప్పుకోరు. కట్టుకున్న భార్య భర్తను ఇష్టపడదు, కట్టుకున్న భార్యను భర్త ఇష్టపడడు. చివరికి మనలను కట్టుకున్న వాళ్ళు మనల్ని అసహించుకుంటారండి. మన కడుపును పుట్టిన బిడ్డలే మన మీద కాలు దువ్వే పరిస్థితులు వస్తాయి. కనుక దేవుని ప్రేమతో మీ అందరికీ మాటలు చెప్తున్నాను. బుద్ధిపూర్వకంగా, తెలివిగా, జ్ఞానముతో, సీక్రెట్గా ఏవైనా చీకటి క్రియలు నీలో ఉంటే దేవుడు అంటున్నాడు, ఈ ఉపవాస ప్రతిష్ఠిత కూటములలో ఈ 3వ రోజు ఉదయకాల ఆరాధనలో దేవుడు చెబుతున్నాడు, ఆ రహస్య జీవితాన్ని విడవగలిగితే, అంతరంగ అనుభవాలను వదలగలిగితే, నీవు ఎవ్వరికి తెలియకుండా నీ గుండెల్లో దాస్తున్న ఆ ప్రతి అపరాధపు కట్లను నీవు విడవగలిగితే
దేవుని కనికరం నీ మీదకి దిగి వస్తుంది. గట్టిగా యేసయ్యకి చప్పట్లు కొట్టు, గట్టిగా కొట్టాల. హల్లెలూయా. కనుక బుద్ధిపూర్వకమైన పాపానికి క్షమాపణ. 3 విషయాలు చెప్పాను. ఇంకొక విషయం ఉంది, చెప్పనవద్దా? మొహమాటానికి అంటున్నట్టుగా లేదండి, కాస్త గట్టిగా చెప్పండి. కనుక ఒక్క మాట చదివేసేయండి. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చివరి వచనం. అయితే మనము నశించుటకు వెనుదీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. అందరూ తలల పైకి లేపండి, దేవుని వాక్యాన్ని వినండి. ముగిస్తున్నాను కరెక్ట్గా 5 నుంచి 8 నిమిషాలు. దేవుని వాక్యం అంటుంది, లోకములో ఉన్న మనలను దేవుడు రక్తముతో కొని తన ఇంటిలోకి తీసుకొచ్చి పరిశుద్ధమైన క్రమాన్నిచ్చి ఆత్మవరాన్నిచ్చి ప్రార్థనలో నడిపిస్తున్నాడు. కనుక బుద్ధిపూర్వకమైన పొరపాటు చేయకండి. చివరి హెచ్చరిక దేవుడు అంటాడు, మనము వెనుదీయని వారమై ఉండాలి. అందరూ చెప్పండి ఒకసారి, అందరూ చెప్పాలి. వెనుదీయకూడదు. ఇలా చెప్తే బాగుంటుంది, వెనక్కి వెళ్ళకూడదు. ఒక 3 మాటలు చదివేసేయండి, నేను ముగిస్తాను. మొదటిది, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34 నుండి 36 వరకు చదవండి, అంతే, వివరించండి. అమ్మా మైకున్న వాళ్ళు చదవండి అమ్మా. మైకున్న వాళ్ళు చదివితే అందరికీ మగ సంతానమేమి గాని ఆడి సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి. నీవు నన్ను తల్లిరెంప చేయవారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక, యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనక వెనుతీయలేనగా. చెప్పాలి, వెనుతీయలేను. నోరు తెరిచి చెప్పండి అమ్మ, నాకు నీరసం వచ్చారు. దేవునికి మాట ఇస్తే వెనుదీయకూడదు. 2వ మాట, ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 13 నుండి 15 వరకు టకటక చదివేయండి. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనిన ఒక అరే తల్లి, ఆ పాయింట్ కూడా చదివే. అప్పుడు ఆయన చిన్నవాడి మీద చేయి వేయకము, అతని ఏమీ చేయకము. నీవు ఒక్కడైనా నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడుతున్నావని నాకు అర్థమైంది. 3వ మాట, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 5-6 వచనాలు. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు అతని తరువాత వచ్చిన యూదా రాజులలో, అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని, అతడు దేవునిని హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుతీయక ఉండెను. తలల పైకి లేపండి, దేవుని మాటలు వినండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 39 వచనాలు 4 భాగాలు. 1, ఎందుకు పాప క్షమాపణ రావాలి. 2, మందిరానికి ఎలా రావాలి, మందిరములో ఎలా ఉండాలి. 3, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏమవుతుంది. 4, మనము వెనుతీయని వారముగా ఉండాలి. అందరూ మీ పక్కావిడితో చెప్పండి, మనము. నా వైపు చూస్తారే, మీ పక్కలు చెప్పండి, మనము వెనుతీయకూడదు. అందరూ చెప్పాలి, మనము. అమ్మ, ఆ పక్కడికి చెప్పండి, మనము వెనుతీయకూడదు. 3 వాక్యాలు మీకు చదివించాను. 1, అబ్రహాం. 2, యెఫ్తా. 3, హిజ్కియా. 3 విషయాలు జాగ్రత్తగా మనసు పెట్టండి అమ్మా. ఈ ఒక్క మాట వినేస్తే వెళ్ళిపోవచ్చు. ఓకే, మొదటిది, యెఫ్తా దేవునికి మొక్కుకున్నాడట. నేను వెళ్ళే యుద్ధంలో నాకు విజయం ఇస్తే, నేను మరలా వచ్చినప్పుడు నా ఇంటి నుండి ఏది ముందు వస్తుందో
అది నీకు బలి ఇచ్చేస్తానని. మాట ఇచ్చిన యొక్త తాను నోటితో పలికిన మొక్కుబడిని చెల్లించాడా లేదా? చెప్పాలి. అంటే దేవునికి మాటిచ్చి వెనక్కి తీయకూడదు. మీకు అర్థమలేదమ్మా? మాటిచ్చి చెప్పండి, దేవునికి మాటిచ్చి తమ్ముడే అమ్మా పర్లేదు 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 అలా ఉంచేసింది. చిన్న కూర్చుంటారులే, మీరు అటు ఇటు వెళ్తే డిస్టర్బ్ అయిపోతుంది. ఒక్క 5-10 నిమిషాలు ముగించేస్తాం. అందరూ నా వైపు చూడండి అమ్మా, నా వైపు చూడండి. దేవునికి మాటిస్తే అందరూ బుర్రలోకి వెళ్ళిపోవాలి, మనసుల్లోకి వెళ్ళిపోవాలి, హృదయంలోకి వెళ్ళిపోవాలి. మాటిచ్చి 3 సంవత్సరాల నుంచి అంటుంది ఒక ఆవిడ, ఈ సంవత్సరం దిగిపోతానండి, ఈ సంవత్సరం ముంచేయండి, ఈ సంవత్సరం పుచ్చేసుకుంటానండి. 3 సంవత్సరాలు. ఆవిడికి ధైర్యమే ఉండదు, తీసుకున్న తీర్మానం మీద సరైన అవగాహనే ఉండదు, లేకపోతే నోటుకు వచ్చిందని పలికేస్తున్నారో మనకి తెలియదు. మందిరంలోకి వచ్చాక నోటికి ఏదొస్తే అది, ప్రభా నువ్వు ఇది చేసావంటే నేను దిగిపోతాను నాయన, మునిగిపోతాను నాయన, పుచ్చేసుకుంటాను నాయన. ప్రభా అన్నా నువ్వు దిగిపోవద్దు, నువ్వు మునిగిపోవద్దు, నువ్వు ఏమీ పుచ్చుకోవద్దు. దేవుడే నీ కొరకు రక్షణ సిద్ధం చేశాడు గనక ఒకవేళ ఎవరైనా బాప్తిస్మాల విషయంలో మాటిచ్చి వెనక తీస్తంటే ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని మరొక్కసారి పురుకొల్పుతున్నాడు. మీరు దేవునికి ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సరం మీరు బాప్తిస్మము పొందుదురుగాక. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో భక్తుడు ఏమంటాడు తెలుసా? నువ్వు యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఆయన పైన ఉన్నాడు, నువ్వు కింద ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ పెదవులలో నుండి వెళ్ళిన మాటను నెరవేర్చుటకు వెనుతీయవద్దు. మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకోకుండా ఉండడమే మేలు అన్నాడు. ఆల్రెడీ మీరు మొక్కేసుకుని ఉంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది అండి మొక్కుబడి భక్తి ఎక్కువైపోయింది కనుక చెప్తున్నాను మీకు, వెళ్ళారా వినండి. ఎన్నోసార్లు దేవుని దగ్గర ప్రవ్వా ఇక నుంచి నేను ఎలా ఉండను ప్రవ్వా, నీకు మాట ఇస్తున్నాను, ఈ ఒక్క తప్పు కాయనైనా ఇంకొక అవకాశం ఈ నాయన ఎన్నిసార్లు అడుగుంటావు? దేవుడు ఇచ్చాడు కదా. ఈసారి అయినా ఒక మంచి నిర్ణయం తీసుకో. రక్షణ విషయంలో దేవునికి మాట ఇచ్చావు, నిలబడి రక్షణ పొందు. ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకుంటానని మొక్కుకున్నావు, దానిని నెరవేర్చు. కార్యము జరిగితే నీ హృదయములో ఏదైతే మాట ఇచ్చావో దేవునికి, ఆ మాటను మీరు చెల్లించున్నట్లుగా పరిశుద్ధాత్ముడు ఈ రోజున మిమ్మల్ని కదిలించుగాక. 1. 2, అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకీయు విషయంలో వెనుతీయలేదు గనక. హల్లెలూయా. దేవునికిచ్చుటలో అబ్రహాము వెనుతీయలేదు. అందరూ చెప్పాలి, దేవునికిచ్చుటలో అబ్రహాము వెనుతీయలేదు. చాలా మంది ఆ బియ్యం తలకొట్టేస్తారట. కొలత వేసేటప్పుడు ఏం చేస్తారు? ఒరే నువ్వు భోజనానికి వస్తావా, తలకొట్టేటనా? తలకొట్టు అంటే ఏంటి? గ్లాస్ ఫుల్ గేరు తల తీసేస్తారనమాట. హల్లెలూయా చెప్పండి అమ్మా. మనం అచ్చు తెలుగు పాస్టర్ గారు అంటే ప్రభువు నందు నాకు ప్రియులారా అనక్కర్లేదు. మనం అక్కడ ఎలాగ ఉన్నాం, ఇక్కడ అలాగుంటే చాలు. మన వేషంతో దేవునికి పని. హల్లెలూయా. జెన్యూన్గా ఉండండి. దేవుడు మనం పాపులుగా ఉన్నప్పుడే ప్రేమించాడు. మళ్ళీ ఇంకొక వేషం మనకేమీ అవసరం లేదు. దేవుని దగ్గర జాగ్రత్తగా ఉంటే దేవుడు అంచెలంచెలుగా మనల్ని హెచ్చిస్తాడండి, ఆశీర్వదిస్తాడు. వీలైతే రాత్రికి వస్తాను, నా సాక్ష్యం ఒక 10 నిమిషాలు మీతో పంచుకుంటాను. స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇచ్చే విషయంలో వెనుతీయకూడదండి. చాలామంది ప్రార్థనకి బాగానే వస్తారు కానీ పాటలు బాగా పాడతారు, వాక్యం బాగా చెప్తారు, పరిచర్య బాగా చేస్తారు, అన్నీ బాగుంటాయండి. అదేంటో దేవునికి ఇచ్చే కడకు వచ్చేసరికి
ఎందుకో చేతులు బిగపడిపోతాయండి ఇలాగే. ఇద్దామనుకుంటున్నాం కానండి మా ఇద్దరి మనసు అసలు ఒప్పుకుంటలేదండి. అందుకే పౌలు అంటాడు, ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన దాన్ని దేవుని సన్నిధిలో చెల్లింపవలెను. హల్లెలూయా. ఏమంటే దేవుడు మనకు ఒక నియమం పెట్టాడు. ఖచ్చితంగా మన దశమ భాగం దేవుని సన్నిధికి రావాలి, ప్రథమ ఫలం దేవుని సన్నిధికి రావాలి, ప్రత్యేకమైన ప్రతిష్ఠిత అర్పణలు దేవుని సముఖానికి రావాలి. ఇలాంటి కోటాలు జరిగితే సంఘం మీ గుప్పిళ్ళు విప్పి కార్యక్రమాన్ని మహిమకరంగా జరిగేటట్లుగా ప్రణాళిక వేసుకోవాలి. హల్లెలూయా. వాక్యంలో ఏమంటుందో తెలుసా? నీళ్లు పోయేవానికి నీళ్ళే, చెప్పాలి, నీళ్లు పోయేవానికి నీళ్ళే పోయబడతాయట. ఒక రాజుగారు ఒక పోటీ పెట్టాడట, తెలుసా మీ అందరికీ? ఒరే మీరు అందరూ ఒక్కొక్క లీటర్ పాలు అట్టుకొచ్చి డ్రమ్ములో పోయమన్నాడు. ఆడు ఎలాగా లీటర్ పాలు తెస్తాడు కదా, మనం ఎందుకు అట్టుకెళ్తామని ఈడు నీళ్ళు అట్టుకొచ్చాడు. ఈడెలాగా పాలు తెస్తాడు కదా, మనం ఎందుకు పాలు అట్టుకెళ్తామని అందరూ అందులోకి చెప్పాలి. చివరికి డబ్బాలో ఏమున్నాయి? సంఘాలు ఈ రోజున ఇలాగే ఉన్నాయి. వాళ్ళు ఇచ్చేస్తారండి, వాళ్ళు చూసుకుంటారండి, వాళ్ళు చక్కబెట్టేసుకుంటారండి. ఖర్చు అంతా మా అయ్యగారు చూసేసుకుంటారండి. ఎక్కడి నుంచి చూసేసుకుంటారు? రావులపాలెంలో పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతానండి నేను. సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పెడతాను మీటింగ్స్. మొన్న మీటింగ్ చిన్న మీటింగ్, అది 3 చోట్ల క్రిస్మస్లు చేస్తాను. చాలా బలంగా పెద్ద మీటింగ్లు పెడతాను. దగ్గర ఒక 1500 మంది భోజనాలు పెట్టి 1000 మంది సిట్టింగ్ ఏర్పాటు చేస్తాం. మంచిగా జరుగుతాయి, కోటాలు బాగా జరుగుతాయి. సంఘస్థులండి, మీరు నమ్మండి, వారు గనక గుప్పులు విప్పకపోతే నేను అప్పుల పాలైపోయి కూర్చోవాలండి. దేవుడు నాకు మంచి సంఘాన్ని ఇచ్చింది. హల్లెలూయా. తమ్ముడు వాళ్ళందరినీ ఒక టీమ్గా పెట్టేసి వాళ్ళ మీద ఒక అబ్బాయిని నమ్మకమైన పెట్టాను. బాబు ఈ తమ్ముడు వాళ్ళందరినీ నువ్వే హోల్డ్ చేసి జాగ్రత్తగా లీడ్ చేయమని ఒక తమ్ముడికి అప్పగించాను. యూత్ అందరిని తమ్ముళ్ళు, నాకు బయట ఎక్కువ వాక్య పరిచర్యకి బయట తిరుగుతూ ఉంటాను. తమ్ముడు యూత్ని చూసుకుంటారు, మా పాస్టర్ గారి సంఘాన్ని చూస్తుంటుంది. సంఘస్థులండి, వారు బైబిల్లో రాయబడింది, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహు గొప్పది అన్నట్లుగా వారు పనులు చేసుకునేవారు, ఇళ్లలో పాసి పనులకు వెళ్ళేవాళ్ళు. నిజం నేను చెప్తున్నది. ఏమండి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వెళ్ళండి, శక్తికి మించి మీరు నమ్ముతారా? ఒక మాట చెప్తాను. ఒక ఆవిడండి కేవలం క్రిస్మస్ కొరకు ఇంచుమించు 3.5 నుంచి 4 లక్షలు ఖర్చు అవుతుంది అక్కడ ఆ రోజు. ఒక ఆవిడ సీట్ వేస్తుందట, నాకు తెలియదు. కరెక్ట్గా డిసెంబర్ నెల మొదటి వారంలో పట్టుకొచ్చి ₹1,00,000 ఇస్తుందండి కానుక. ఆవిడ ఇళ్లలో పాసి పని చేసుకుంటుంది, 5 ఇల్లులు చేస్తుందంట. ఆవిడ ₹1,00,000 కానుక ప్రతి సంవత్సరం 4 సంవత్సరాలుగా పట్టుకొచ్చి ₹1,00,000 చేతులు పెడతాను. నేను ఏడాలా, నాకు గుండె ఆగదండి. అంత కానుకిచ్చిన ఆవిడ ఎలా ఉంటుందో తెలుసా? అయ్యగారండి, ఇదంతా నేనే శుభ్రం చేస్తానండి, ఎవరికే చెప్పకండి, మాకు ఆశీర్వాదం అండి. తినే ప్లేట్ల దగ్గర నుంచి పరిచర్య అంతా ఆవిడే చేస్తుంది. ఒట్టి మాటలు చెప్పడం లేదు నేను. సంఘం దేవుడు అలాంటి పరిచర్యని ఇచ్చాడు. నలిగినంతకాలం నేను నలిగాను. 10 మందికి కూడా భోజనం పెట్టకుండా మీటింగ్లు పెట్టిన రోజులు నాకు తెలుసు. ఈ రోజున 1500 మంది వచ్చి భోజనాలు కాడ కూర్చున్నా నేను అలాగ ప్రార్థనలో ఉంటే సంఘ బిడ్డల ద్వారా దేవుడు కార్యక్రమాన్ని చక్కబెట్టేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. హోసన్న మినిస్ట్రీ రమేష్ అయ్యగారికి తెలుసు. హోసన్న మినిస్ట్రీ రమేష్ అన్న వచ్చారు, మాథ్యూస్ కృప మినిస్ట్రీ మాథ్యూస్ గారు వచ్చారు. ఇలాంటి వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళకి దగ్గరగా 20 నుంచి 25,000 చొప్పున ఆఫరింగ్ ఇవ్వాలి వాళ్ళకి.
స్టేజీ, సౌండ్ సిస్టమ్, లైట్ ఎంత ఖర్చు అయిపోతుంది ప్రియులారా. దేవునికిచ్చుటలో మనం ఎప్పుడు వెనుతీయకూడదు. మీరు జాగ్రత్తగా వినండి. చిన్న కుమారుడికి పెద్ద కుమారుడికి వాటాలు వేసి ఇచ్చేసాడట తండ్రి. కొడుకులకి ఇచ్చాడు. కొడుకుల్లో ఒకడు పాడు చేసుకొచ్చాడు, ఒట్టి చేతులతో వచ్చాడు. మనుషులకు మనం ఎంతో ఇస్తాం, మనుషులకు ఎంతో పెడతాం, ఇచ్చేదంతా నీటిలో పోసినట్టు అయిపోతుందండి, పనికిరానిది. అదే దేవుని సన్నిధిలో నువ్వు విత్తే ప్రతి రూపాయికి నూరంతల ఫలము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని దేవుడు నీ కుటుంబం మీద క్రొమ్మరిస్తాడు. కనుక దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎప్పుడు వెనుతీయకూడదు. ఓకే. మూడో విషయం ఏమిటట? పరిశుద్ధ గ్రంథంలో మీరు చదివారు, హిజ్కియా యెహోవాను హత్తుకొని వెనుతీయక ఆయనను వెంబడించెను. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్న మనము దేవుణ్ణి విడవక ఎడబాయక చివరి వరకు నమ్మకంగా ఆయన్ని వెంబడించే హిజ్కియా వలె, దావీదు వలె మనము నమ్మకంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హెబ్రీ పత్రిక 13 అధ్యాయాలు, 10వ అధ్యాయం 39 వచనాలు, 4 భాగాలు. మొదటి భాగం ఎందుకు మనం పరిశుద్ధపరచబడాలి. రెండవ భాగం మందిరానికి ఎలా రావాలి, మందిరములో మనం ఎలా ఉండాలి. మూడవ భాగం బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏమవుతుంది. నాలుగవ భాగం వెనుతీయని వారముగా మనము ఉండాలి. వాక్యం అర్థమైంది అన్నవారు కుడిచే పైకి లేపు దేవునికి ఒక బలమైన స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన. ఒక్క 5 minutes. అందరూ కూడా లేచి నిలబడండి. చిన్న ప్రార్థన మనం చేయబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన పనిచేస్తున్నారు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు మన మధ్యన జరిగిస్తారు. హల్లెలూయా. ఎవరు మాట్లాడొద్దు, కళ్ళు మూసుకోండి. దేవుని ఆత్మకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఎంతవరకు దేవుడు చాలా తేటగా మీతో మాట్లాడారు. మరుగు లేకుండా దేవుడు మాట్లాడాడు. స్పష్టంగా దేవుడు మీకు తెలియపరిచాడు. ఎక్కడో లోకంలో తిరుగులాడుతున్న మనలను దేవుని నెరగని వారి వలె రకరకాల సమస్యలు, శోధనలతో పీడింపబడుతున్న మనలను దేవుడు ఏర్పరచుకుని ఆయన సన్నిధిలోకి, ఆయన ఇంటిలోకి, ఆయన గృహములోకి ఆయన మనల్ని తీసుకొచ్చాడు. ఆయన ఇంటిలో నీవు ఉన్నావు. ఎలా ఉండాలి? క్రమంగా ఉండాలి. భేదాలు లేకుండా, కలహాలు లేకుండా, కయ్యాలు లేకుండా సమాధానముతో నువ్వు ఇక్కడ నిలబడాలి. ఎలా ఉండాలి? దేవుని మందిరములో ఆత్మాభిషేకము కలిగిన బిడ్డగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో ప్రార్థనా పరురాలువై ఉండాలి. ప్రార్థనా పరుడువై ఉండాలి. ఏదైనా తెలిసి తెలియక అపరాధం జరుగుతుందా? నన్ను ఎవరో చూడట్లేదు అనుకుంటున్నావా? నా గురించి ఎవరికీ తెలియదు, ఎవ్వరు నన్ను కనిపెట్టలేరు అనుకుంటున్నావా? ప్రభు నేను తేటగా చూస్తున్నారు. ప్రభు కన్నులకు ఏది మరుగు కాదు. కాలేజీ చదివే అమ్మాయి గురించి మీకు చెప్పాను. అమ్మాయి జీవితం చివరికి దుఃఖము, ఏడుపు, కన్నీళ్ళే. అలాంటి దుస్థితి మనకు రాకూడదు. అందుకే సమయం ఉండగానే మనము మారు మనస్సు పొంది మనల్ని ప్రభువుకు అప్పగించుకోవాలి. 4వదిగా దేవుడు చెప్తున్నాడు, మనము వెనుదీయని వారముగా ఉండాలి. దేవునికి మాట ఇచ్చావా? వెనుతీయకు. దేవునికి ఇచ్చే విషయంలో వెనక్కి తీస్తున్నావా? వెనక్కి తీయకు. దేవుణ్ణి వదిలి లోకంలో కలిసిపోవాలనుకున్న వద్దు, అసలు అలాంటి ఆలోచన వద్దు. దేవునికి సరెండర్ అయిపో. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. ప్రభు నీ వైపు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తారా?
ప్రభువా, ఇదిగో నా జీవితం నీ పాదాల దగ్గర ఉంది నాయనా. అయ్యా, నీ పాదాల దగ్గర ఉన్నాను బాబు, నన్ను కనికరించు నాయనా. ఈ రోజున మందిరం యొక్క విలువను నాకు నేర్పవయ్యా. నా పరిశుద్ధత వెనక నీ ఉద్దేశాన్ని నేర్పవయ్యా. నేను వెనుదీయక ఉండాలని నన్ను హెచ్చరించవయ్యా. ఏ మాట మీ గుండెను తాకిందో ఆ మాటను బట్టి ప్రార్థన చేసుకో బిడ్డ. చేతులు పైకి లేపి ప్రార్థన చే. మనుషులు నీ గురించి తెలిస్తే చికాకు పడతారేమో, అసహించుకుంటారేమో, కానీ దేవుడు నిన్ను క్షమించేవాడు, దేవుడు నిన్ను ప్రేమించేవాడు, దేవుడు మిమ్మల్ని శుద్ధీకరించేవాడు, దేవుడు మీ జీవితాలను ఆత్మీయముగా తీర్చిదిద్దేవాడు. ఆయన నిన్నేమాత్రము త్రోసివేయడు. ఆయన నిన్ను హత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను హత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అనేక మంది కన్నుల నుండి కన్నీళ్లు చంటి పిల్లల వలె రావడం మొదలవుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని మన మధ్యన జరిగిస్తున్నారు. అనేకులు పశ్చాత్తాప్తులవుతున్నారు. రహస్యపు అనుభవాలను నీవు విడవగలుగుతున్నావు. ఇప్పుడే దేవుడు నీకు ఆ శక్తినిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.